నామినేషన్ స్టార్ట్ కాకంటే ముందు 4 టీములుగా ఆడాలి. టీమ్ లీడర్లను నేను సెలెక్ట్ చేస్తా, టీమును మీరు సెలెక్ట్ చేసుకోండి అని బిగ్ బాస్ మామ చెప్పిండు. చెప్పి టీమ్ లీడర్ కింద కళ్యాణ్, భరణి, తనుజ, సుమన్ శెట్టి అని 4 పేర్లు చెప్పిండా. ఇక టీంల సెలెక్షన్ దాంట్లో అక్కడ అందరూ కూడా అంటే భరణి అన్న కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వాళ్ళిద్దరైతే స్పెసిఫిక్గా వాళ్ళిద్దరైతే నాకు ఇమాన్యుల్ కావాలి, నాకు శ్రీజ కావాలి, నాకు హరీష్ కావాలి, నాకు అంటే సాలిడ్ పర్సనాలిటీస్ వీళ్ళు కావాలి అంటే అక్కడ ఇమాన్ పవన్ ఆప్షన్లో లేడు, ఆయన సంచాలక్ కదా. సో వీళ్ళు కావాలని డిస్కషన్ చేసుకుంటారు. ఇక సుమన్ శెట్టి అన్న మాత్రం నాకు ఫ్లోరా గారు, రాము సరిపోతుందని చెప్పిండు, వాళ్ళు కావాలన్నాడు. ఆయన అసలు మాట మార్చలే, వాళ్ళని మార్చుకోవాలని కూడా అనుకోలే. అండ్ ఫ్లోరాని, రాముని ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలే. తనుజ ఒకటి మాత్రం నేను ఉమెన్ పవర్ తోటి పోతా, దివ్య నిఖిత అండ్ రీతుతోటి పోతా అని చెప్పింది. ఎందుకంటే కంఫర్ట్నెస్ ఆమెకి ఇవాళ పొద్దున్న నుంచి కూడా మార్నింగ్ లైవ్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది దివ్య నిఖితకి అండ్ తనుజాకి బాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే సంజనాకి దివ్య నిఖితకి పడతలేదు, తనుజాకి దివ్య నిఖితకి పడతలేదు, వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఉంది కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రువు కాబట్టి వీళ్ళు క్లోజ్ అయిపోయారు. అండ్ ఇక రీతుకి తనుజ బాగానే క్లోజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు బలంగానే ఉంటామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో ఇక్కడ రీతుని తీసుకుందామా, దివ్య నిఖితని తీసుకుందామా అన్న ఆలోచనలో భరణాన్ని ఉన్నాడు, అట్లా కూడా ఉంది ఆప్షన్. ఇట్లా వీళ్ళందరినీ థింక్ చేస్తున్నారు తప్ప ఫ్లోరాని, రాముని ఎవరు కూడా తీసుకుందామని వాళ్ళ టీంలోకి తీసుకోవాలని అనుకోలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. బిగ్ బాస్ మామ చాలా క్రేజీగా ఆలోచించి లూడో గేమ్తో నామినేషన్స్ పెట్టిండు. లూడో అనేది ఒక లక్ బేస్డ్ గేమ్. యూనివర్స్ సాధిస్తే కానీ మనం గెలిచడానికి అంటే సాధించడానికి ఉండదు. సాత్ అంటే తెలుసు కదా, అంటే తోడొస్తే యూనివర్స్ మనకు తోడొస్తే కానీ మనం గెలిచడానికి ఉండదు. అటువంటి గేమ్ పెట్టిండు. అందులో మనం నామినేట్ అనేది పడితే నామినేట్ చేస్తాము, లేదంటే ప్లే ఫర్ నామినేషన్ అని అంటే ప్లే ఫర్ నామినేట్ అంటే ఒక టాస్క్ ఆడి నామినేట్ చేస్తాం. ఇక్కడ చూడరు మీరు, ఎవరెవరైతే నాకు బలమైన టీం కావాలని కోరుకున్నారో కళ్యాణ్ టీము అసలు ఒక్కసారి కూడా వాళ్ళకి నామినేషన్ చేసే ఆప్షన్ రాలేదు. అఫ్కోర్స్ దేవుని దయ కళ్యాణ్ ఈసారి నామినేషన్లో లేడు, ఉంటే ఫట్ అనేటోడు, నిజంగా చెప్తున్నా ఫట్ అనేటోడు, ఈజీగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇప్పుడు రైట్ నా ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఈజీ టు ఎలిమినేట్ అనే కంటెస్టెంట్ కళ్యాణ్. అంత తక్కువ ఓట్లు పడతాయి, ఎందుకంటే అతను సాధించిన ఘనత అట్లుంది, బ్యాగేజ్ ఆ రేంజ్లో ఉంది. సో దేవుని దయ ఆయనకు లక్ సాధించింది. కానీ ఈ గేమ్లో అసలు నామినేట్ చేసే అవకాశం రాలే, ఆయన నామినేట్ కాలేదు అనుకో రైట్. ఇక భరణకి ఒకసారి అవకాశం వచ్చింది, గెలిచిర్రు, రెండోసారి గెలవలేదు టాస్క్ పరంగా చెప్తున్నా. కానీ నామినేట్ చేసే అవకాశం కానీ, టాస్కులలో నిరూపించుకునే అవకాశం కానీ, వచ్చిన ఆప్షన్స్లో 2 సార్లు గేమ్ ఆడే కానీ, వీక్ అని చెప్పి వాళ్ళతోటే గేమ్ ఆడితే ఈజీగా గెలుస్తామని తనుజ కావచ్చు, భరణి కావచ్చు సెలెక్ట్ చేసుకోవడం కానీ, 2 సార్లు వాళ్ళు టాస్క్ ఆడి గెలవడం, పైకెళ్ళి ఈరోజు నామినేషన్లో రాము అండ్ ఫ్లోరా. వావ్, రాము మాత్రం కిలిడ్. అబ్బా అసలు ఇన్ని రోజుల నుంచి రాము నోట్లో ఏం పెట్టుకున్నావా, కుయ్యనవు కయ్యనవు సప్పుడే ఏందయ్యా బాబు నువ్వు ఒకటి ఉన్నావా లేవా అన్న సెన్స్ ఉండేది. నిన్న నైట్ మనం రివ్యూ చెప్పుకునేటప్పుడు కూడా అసలు రాము ఏందబ్బా నాన్ సెన్స్, అసలు మాట్లాడితే నాన్ సెన్స్ మాట్లాడతాడు అని కూడా మనం మాట్లాడుకున్నాం. అటువంటి రాము బౌన్స్ బ్యాక్ అయింది కదా, మన పాయింట్స్ పెట్టిండా అనిపించింది. సూపర్గా పెట్టిన పాయింట్స్, ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్ లెక్క ఉంది. ఈవెన్ సంజనాన్ని ప్రైజ్ చేసేటోళ్ళు కావచ్చు, ఇంకా వేరే హరీష్ని మెచ్చుకునేటోళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మనోడు పెట్టిన పాయింట్స్కి ఖచ్చితంగా హీఈస్ రైట్. ఇప్పుడు ఆమె చేసింది రాంగా రైట్ పక్కన పెట్టు, కానీ అక్కడ ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పుని ఎత్తి చూపించిన విధానం కానీ, ఆ పాయింట్ పెట్టిన విధానం కానీ సూపర్ అంటారు. ఇక ఇదేంటి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనేది మాత్రం నేను తప్పుగా చూసే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆమె ఇంటెన్షనల్గా నువ్వు ఏ ఊర్లోకి వెళ్ళొచ్చినావు, ఎక్కడికి వెళ్ళొచ్చినావు, నువ్వు అంటే అతని ప్లేస్ని డిఫేమ్ చేస్తూ మాట్లాడింది అయితే కాదు. అది ఫ్లోలో ఏ ఊరు అనేది అబ్బా నువ్వు జరంత ఓపిక పట్టరా అన్న సెన్స్లో మాట్లాడింది. కానీ అందరికంటే ఎక్కువ ఓపిక బట్టి కరెక్ట్గా టైం టు టైం మాట్లాడి డైలాగ్ టు డైలాగ్ అద్భుతంగా ఇచ్చింది మాత్రం రాము. ఇవాళ ఏ మాటగా మాట రాము ఇచ్చి పడేసింది అంతే రైట్. అండ్ ఇంకా దివ్య నిఖిత గురించి ఒకసారి చెప్పుకుందాం, ఆ తర్వాత ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దివ్య నిఖిత మీకు ఏమనిపించింది? ఇలాంటి పంచ్ డైలాగులు, ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు ఎవరికైనా నచ్చుతాయి అంటే అఫ్కోర్స్ మన బిగ్ బాస్ లవర్స్కి ఈ మధ్యకాలంలో తగ్గినాయని కూడా అనిపిస్తుంది. సో అలాంటి పంచ్ డైలాగులు కొట్టడానికి ఒక పర్సన్ వచ్చింది అనిపించింది. పంచులు ప్రాసలు గట్టిగా ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు శ్రీజ చెప్పిన పాయింట్ కావచ్చు, సంజన గారు చెప్పిన పాయింట్ కావచ్చు, అంటే టువర్డ్స్ దివ్య నిఖిత పూర్తి స్థాయిలో నెగిటివ్ పాయింట్ అయితే కాదు. ఆ రియాక్ట్ అయిన విధానం కొంచెం సినిమాటిక్ ఉన్నది. కానీ ఈ అతి కావాలి కదా మన జనాలకి, కావాలి నిజంగా ఫుల్ మెచ్చుకుంటూ చూడు. ఇప్పుడు అందరూ తోపు తురుమ ఎక్సలెంట్ వచ్చిందయ్యా విన్నర్ కంటెస్టెంట్ ఇట్లాంటి అని పెట్టేస్తారు, దివ్య తోపు దివ్య తురుమ అని. అఫ్కోర్స్ బాగానే ఉంది కానీ కొంచెం సినిమాటిక్, బాగానే పంచులు ప్రాసలు పట్టుకొని వచ్చింది, నైస్. సరే కంటిన్యూ చేద్దాం ఎపిసోడ్ రివ్యూ రైట్. నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి మధ్యలో ఎడ్జ్ అనిపించింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈమె 3 వారాలు చూసి వచ్చిన తర్వాత ఆమెకి ఆ కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడుతుంది. వన్స్ ఇంకొక వారం అయితే అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను ఏడిపించేటోళ్ళు లేరు, నువ్వేం చేసినా నేను ఏడవను, నువ్వేం చేసినా నాకేం కాదు, ఇట్లాంటివన్నీ మాట్లాడింది కదా. ఇవన్నీ ఏమైతే చెప్పన్నా, ఇవన్నీ ఏమైతే తెలుసా, బిగ్ బాస్ మామ చాలా సీరియస్గా తీసుకుంటాడు ప్రతి విషయాన్ని. తీసుకొని ఒకసారి ఇడిపించి ఇడిచిపెడతా అంటాడు, అట్లుంటుంది.
రేపొద్దున అంటే ఇప్పుడు శ్రీజ అన్నట్టుగా నామినేషన్‌లో ఉంటే నువ్వు ఎట్లుంటావు అంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితారు. ఆటోమేటిక్‌గా స్ట్రెస్ ఫీల్ అయితారు. ఫస్ట్ వీకే కదా వచ్చింది. మరి మనం ఓట్ బ్యాంక్ వస్తదా? మనం చేసిందంతా ఓవర్ కాన్ఫిడెన్స్ కింద పోయిందా? ఎట్లయిందా? అని చెప్పి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయితది. ఈ పర్ఫార్మెన్స్‌లో అటు ఇటు అయిందనుకో, లేదు నాకు ఏమొచ్చినా, తుఫానొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, దుంపొచ్చినా, ముంపొచ్చినా ఏదొచ్చినా నేను గిట్నే ఉంటా. నేను అంబుజా సిమెంట్‌తో కట్టిన గోడలాగా స్ట్రాంగ్‌గా నిల్చొని ఉంటా అంటే ఓకే. అట్లా లేకుండా కొంచెం అటు ఇటు అయినా గానీ, లేదు 'బిగ్ బాస్' మామ ఏదన్నా ట్విస్ట్ పెట్టి ఈమెను ఏడిపించే ప్రయత్నం చేసినా గానీ, ఈమె ఏడిచిందనుకో అన్నీ పోతాయి. బయట చూసొచ్చిన కాన్ఫిడెన్స్ తప్ప ఏం లేదురా అయ్యా అని మనమే అంటాం. కానీ ఈ రోజు వరకైతే ఓకే. ఫర్దర్‌గా ఎట్లుంటదో చెప్పలేం గానీ, ఈ రోజు వరకైతే దివ్యనికిత గుడ్ అనిపించింది. కాన్ఫిడెన్స్ గట్టిగున్నది. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్‌కి నియర్ బై ఉన్నది. చూద్దాం ఏం జరుగుద్దో. ఆమె కూడా మంచి గేమర్ అబ్బా! మైండ్ గేమరు. ఆమె కావాలనే పుల్ల పెట్టడానికే ప్రయత్నం చేసే అఫ్‌కోర్స్ ఆమె చెప్పింది ముందే కదా! రోజుకొక డోస్ ఇస్తాం. రోజుకొక ఏమంటారు? రోజుకొక గోలేసాం ఏదో అన్నది వచ్చిన రోజు కదా! రైట్. సరే కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ ఎపిసోడ్‌లో మనకి బరినెన్న, తనుజ. షో! ఈ బీబీ నేను నాన్నకి ప్రేమతో చూడలేకపోతున్నానయ్యా. మీకో విషయం చెప్పనా? నామినేషన్ ప్రాసెస్ జరుగుతుందా? మధ్యలో కూడా పోయింది. తనుజ పోయి బరినన్న దగ్గర పోయి, నాన్న నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నాన్న అన్ని మాట్లాడుతుంటే. షో! ఆయన ఎందుకోసం వచ్చిండు? చూసి ఆయన్ని అనేదాకా చెత్తదేమో ఈ తనుజ. అమ్మ, తల్లి, నాన్న లేదు, బిడ్డ లేదు, నన్ను పట్టుకున్నావు అమ్మ నువ్వు అంటే వస్తావు. స్టాండ్ తీసుకోవన్నాన్న. ఇది దీంతో పాటు ఆయన ఫుడ్ మానిటర్ అవుతాను అన్నాడు. అదే ఆమెకి ఫుల్గా వెళ్తుంది. నేను చెప్తున్నా కదా ఫుడ్ మానిటర్కి చాలా వాల్యూ ఉంటుంది. సరే వర్ని తనుజ స్టాండ్ తీసుకోలేదు నాన్న అనడంతో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అక్కడ అయింది. ఆ తర్వాత కూడా ఏంటది ఆవిడ అన్నీ చేస్తుంటే ఇలా చేస్తారండి నన్ను అది. ఆ తర్వాత ఇక్కడ మన దివ్యనికిత, రాము అండ్ డిమాండ్ పవన్కి క్యాప్టెన్కి చెప్తుంది అన్నట్టు దివ్యనికిత. ఆమె ఉంటే చాలా టఫ్, డేంజరు, అమ్మో వద్దు ఆమెతో కష్టము, ఆమె కిచెన్లో ఉంటే ఆమె ఫుడ్ మానిటర్ ఏంది అని అన్నది. అండ్ అదే క్యాప్టెన్ కాల్ తీసుకొని వేరే వాళ్ళని పెట్టు, బర్నీ గారినో ఇంకెవరినో పెట్టు అని చెప్పి అడిగింది. నేను ఆల్రెడీ మిడ్ నైట్ ముచ్చటల్లో ఈ పాయింట్ కవర్ చేసిన. ఆ తర్వాత డిమాండ్ పవన్ అక్కడ పోయి మాట్లాడతాడు ఆమెతోటి, సంజన గారితో మాట్లాడి, సంజన గారు కిచెన్లోకి వేరే వాళ్ళని ఎంటర్ కానియకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కిచెన్లో ఏదైనా చేయాలి అంటే నేను కానీ మీరు కానీ దివ్య కానీ ముగ్గురు తప్ప ఇంకెవరు చేయొద్దంటే, ఆ తర్వాత కొంచెం నవ్వుకుంటూ ముసి నవ్వులు ఉంటాయి కదా దివ్యనికిత దగ్గర నుంచి. సో అటువంటి నవ్వులు ఇటు నుంచి, అటువంటి నవ్వు సంజన గారి దగ్గర నుంచి వచ్చిరు. ఆయన వంట చేసిరు, అంతా బాగానే అయింది. అఫ్కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నా, సంజన గారు కిచెన్కి వచ్చిన తర్వాత బాగానే ఉంటారు. ఆమెకు అధికారం ఇవ్వాలి, అధికారం అయితే ఖుష్. అండ్ ఎవరైతే ఆమెని రివర్స్ మాట్లాడుతున్నారో వాళ్ళు ఈమె కిందికి రావాలి. ఈమె కిందికి వస్తే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు దివ్యనికిత ఎవరికి అండర్లో ఉన్నట్టు ఈమె కిచెన్ మానిటర్, ఫుడ్ మానిటర్ కింద చెఫ్ ఉంటుంది కాబట్టి ఈమె ఖుష్. అట్లా ఉంటుంది అనమాట. సంజనకు అది ఒక డిఫరెంట్ మెంటాలిటీ. ఒక్కొక్కరిది ఒక రకం మెంటాలిటీ. లైక్ హరీష్ గారిది ఒక మెంటాలిటీ, ఈమెది ఒక మెంటాలిటీ, దివ్యనికితది ఒక స్కెచ్లు వేసుకునే మంచి మెంటాలిటీ. చాలా ఉన్నా అబ్బో అందరూ ఎవరికి వారే. రైట్. ఓకే. మళ్ళొకసారి రాము అంటాడు, మళ్ళొకసారి అడిగేది అందరినీ ఫుడ్ మానిటర్ ఎవరు కావాలి అని. నువ్వు అనవసరంగా ఆమెకి ఇచ్చేసినావు అంటే అది కావాలని ఇచ్చిండు ఆయన. టిట్ ఫర్ టాట్ లాగా, లేదంటే దొంగ చేతికి తాళం లైక్ మనం నిన్న మాట్లాడుకున్నట్టే అట్లా ఇచ్చిండు. రాముకి అర్థం కాలేదు. రాముకు కొన్ని అర్థం కావులే. అసలు మళ్ళొకసారి అడిగేది ఎవరైనా ఉంటారా ఫుడ్ మానిటర్ అంటే కావాలని తీసుకుపోయి ఇచ్చిండు అక్కడ. కావాలనే. అది డిమాండ్ పవన్ అద్భుతమైన స్టెప్, అది నాకు నచ్చింది. నెక్స్ట్ మార్నింగే సూపర్ మచ్చి పాట వచ్చింది. అందరూ డ్యాన్స్ చేసారు, సంతోషం. ఆ తర్వాత అవును హరీష్కి డ్యాన్స్ నేర్పియాలని చెప్పి నాగార్జున గారు చెప్పారు కదా. రాము వచ్చే వారం హరీష్కి ఒక మంచి సాంగ్తో డ్యాన్స్ పర్ఫామ్ చేసేలాగా చేయాలి, నీ బాధ్యత అప్పచెప్తాను. మరి ఏం నేర్పిస్తలేడు ఎక్కడ? లైవ్ చూస్తున్నాను నేను, ఎక్కడ నేర్పిస్తలేడు. రేపేమన్నా నేర్పిస్తాడా మరి, లేదంటే వీకెండ్ రోజే నేర్పించి డ్యాన్స్ చేపిస్తాడా? ఏం చేస్తాడో చూడాలి. అయినా సార్ గుర్తుంటుంది అంటారా? సండే రోజు అడుగుతారు అబ్బా, సాటర్డే అడగకపోయినా సండే రోజు చేస్తారు కదా. ఏమైంది డ్యాన్స్ నేర్పించినా అని. రైట్. నెక్స్ట్ బర్నీ అన్న మీ అనిల్ దగ్గర కూర్చుని, నా దగ్గర అంత ర్యాప్ ఉన్నప్పుడు నాతో చెప్పొచ్చు కదా ఒక మాట. ఇప్పుడు ఇంత క్యాప్టెన్ దగ్గర పోయి పంచాయతీ పెట్టడం ఎందుకు ఇది? అదే ఎందుకంటే ఫుడ్ మానిటర్ ఎందుకు డైరెక్ట్గా మీరు ఇవ్వాలి అనుకుంటారు? ఏంది ఇది ఫుడ్ మానిటర్ మార్చాలనుకుంటే ఏంది పంచాయతీ కావచ్చు, లేదంటే ఇక రకరకాల పంచాయతీలు అనుకోరు. ఎందుకు డైరెక్ట్గా నాతోనే మాట్లాడచ్చు కదా అంటే, మీరు అన్నారట కదా, అంటే మీరు నాకు మానిటర్ కావాలన్నారట కదా, అక్కడ ఆమె బాధపడుతుంది, అన్నిటికీ బాధపడుతుంది అబ్బా ఆమె బాగా బాధపడుతుంది. ఏమనుకోకూరి, ఆమె బాగా బాధపడుతుంది. ఆమెను ఏమన్నా అంటే ఆమె ఫ్యాన్స్ బాధపడతారు, ఇదో పెద్ద బాధ. అంతా ఎమోషనల్లీ చాలా సెన్సిటివ్ ఉన్నారు పోయి, ఏం చేస్తాం. రైట్. ఇక బర్నన్న అంటాడు, నేను మానిటర్ అయితే అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది కదా ఆమె అని చెప్పి, అందుకే నేను అడిగిన, అంతకు మించి ఇంకేం లేదు. మానిటర్ సంగతి ఏందబ్బా, ఇప్పుడు స్టాండ్ తీసుకోలేదు అనేది పాయింట్. నాన్న నాకు కోసం స్టాండ్ తీసుకోలేదు, ఓకే. ఫుడ్ మానిటర్ ఆయన కావాలని అడుగుతుండవు ఎందుకంటే ఆయనకు చేయాలని ఉండదా?
ఒక మాట ఆయన గేమ్ కోసం వచ్చింది కదా, ఆయనకి ఏదో ఒక పాయింట్లో నాకు కూడా చేయాలని ఉంటుంది కదా. ఆయనకి పాపం వారాలు ఉత్తగా ఉంచారు. నిన్న నిన్న బాత్రూమ్ దానికి ఇచ్చేసారు ఆమె, ఆయనకి బాత్రూమ్దేనా, బాత్రూమ్దే. సుమనన్నకి బాత్రూమ్ ఇచ్చారు, ఈయనకి లాండ్రీ ఇచ్చారు, ఈయనకి లాండ్రీ డ్యూటీ ఇచ్చారు. ఆ తర్వాత రీతు, ఒక నిమిషం, రీతు గురించి మా అనిల్ చెప్తున్నాను అనమాట, బర్నీ గారి దగ్గర. రీతు రూల్స్ బ్రేక్ చేసి నేను ఇష్టం ఉన్నట్టుగా చెప్తా అంటుంది. మీరు ఒక రూల్స్ బ్రేక్ చేస్తే నేను మొత్తం బ్రేక్ చేస్తే మొత్తం బయట పెడతా అంటుంది. అసలు అందరి ముందు హరీష్ గారి గురించి మనం మాట్లాడుకున్న పాయింట్స్ అక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటంటే అందరూ మీరు హరీష్ వద్దు అన్నారు, మొహం ఎట్నో పెట్టుకుని అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి హరీష్ ఓకే అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇది నాకు కరెక్ట్ అనిపించలేదని మాట్లాడింది నిన్న గొడవల భాగంగా. ఏది కిచెన్ దగ్గర, కిచెన్ మానిటరు, కిచెన్ డ్యూటీసు, ఫుడ్ని చెఫ్ను మార్చాలి అని ఇట్లాంటి డిస్కషన్ జరిగినప్పుడు మీరందరూ కలిసి వద్దన్నారు. ఇప్పుడు మీరందరూ ఓకే అనుకుంటున్నారు. ఇదేంటి కథ? ఇది కరెక్ట్ కాదు కదా. నేను ఒక్కదాన్ని అప్పుడు పోరాడిన, ఆయన ఉండాలి బాగానే ఉంటుంది, ఆయన ఉంటేనే తెలుస్తుంది కదా ఆయనకు కూడా అని అన్న. అప్పుడు నా వర్డ్స్కి వాల్యూ లేదు, ఇప్పుడు ఇట్లా చేస్తారు అని చెప్పి అన్నది ఆమె. ఫ్రస్ట్రేషన్, కోపం, ఆ కోపంలో కూడా బద్దలు కొడతా అన్నది. ఇది వచ్చి ఇక్కడ ఇమాన్యుల్కి నచ్చలేదు. ఇమాన్యుల్ వెనకాల మాట్లాడడం బంద్ చేయాలి. ఎందుకంటే ఇమాన్యుల్కి అందరూ చాలా అంటే అరే ఇమాన్యుల్ సూపర్, ఇమాన్యుల్ తోపు అనుకుంటున్న టైంలో ఇట్లా ఒకరి గురించి ఇంకొకరి దగ్గర ఇలా మాట్లాడడం ఏమవుతుంది అంటే ఇతనికి నెగిటివ్ అవుతుంది. ఇది బ్యాక్ బీచింగ్ లాగా అవుతుంది. సరే, నెక్స్ట్ మనకి కామెడీది ఒక సీన్ చూపించారయ్యా. ఎవరు, రీతు అండ్ తనుజ, ఇమాన్యుల్, వీళ్ళు ముగ్గురు కలిసి చేసింది. అండ్ దీనికంటే ముందు లైవ్లో మనకి శ్రీజ, ఇమాన్యుల్, సంజనక్క, వీళ్ళు ముగ్గురు కలిసి చేసింది కూడా ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా సంజనక్క ఉంది. ఈ శ్రీజ కూడా చాలా బాగా చేసింది అబ్బా. శ్రీజ కూడా ఏదో ఫారిన్ నుంచి వచ్చినట్టుగా యాక్స్ బ్యాబ్స్ మర్దల్స్ అనుకుంటూ బాగానే స్లాంగ్ మాట్లాడుకుంటూ కామెడీ చేసింది. కొంచెం ఆమెది కూడా వేస్తే బాగుండేమో, ఎందుకంటే ఆమె దగ్గర నుంచి కూడా కామెడీ యాంగిల్ ఉంది, ఇలా ఎంటర్టైన్ చేయగలుగుతుంది అని చెప్పి చూపించినట్టు ఆమెకి స్కోప్ దొరికేది ఎపిసోడ్లో. ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళది ఒక నిమిషం వేస్తే ఈ శ్రీజ చేసిందంతా కూడా ఒక నిమిషం వేయచ్చు. అంటే సేమ్ ఇమాన్యుల్ తోటి ర్యాప్ తోటే ఉంటుంది, కాంబినేషన్లో బాగుంటుంది. అది కూడా వేస్తే ఆమెకు స్కోప్ దొరికేది కదా అనే ఫీలింగ్ వచ్చింది. అఫ్కోర్స్ ఫర్దర్గా టీవీ సీరియల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్, కామెడీ ప్రోగ్రామ్స్లో ఉంటుందా శ్రీజ అంటే చెప్పలేం. తన ప్రొఫెషన్ తను చేసుకుంటుంది, ఐటీ ఎంప్లాయ్గా తెలియదు. సరే, నెక్స్ట్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయ్యా. నామినేషన్స్కి ముందు ఇదే టీంలో సెలెక్షన్ ఉంది. నేను చెప్పిన ఇంతకుముందు ఎవరు కూడా ఈ ఫ్లోరాని, రాముని సెలెక్ట్ చేసుకోలేదు, కానీ ఓన్లీ సుమనన్న అన్నాడు. సుమనన్న అంటే ఇంకా అక్కడికి వదిలేసారు ఇంకా, ఎందుకంటే సుమనన్నకి ఫిక్స్ అంటే అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్గా ఆడతారు అని నమ్మకం ఫ్లోరా మీద కానీ రాము మీద కానీ లేదు, వీళ్ళకి సుమనన్న మీద లేదు. అందుకే తీసుకోరు. సుమనన్న ఏదైనా టాస్క్ ఉన్నా కానీ సుమనన్న లాస్ట్ చాయిస్ కింద తీసుకుంటారు. యూజువల్గా అయితే ఎవరు కూడా సుమనన్న కూడా తీసుకోరు. అటువంటిది వీళ్ళే ఇచ్చి పడేసారు. అది అద్భుతం. సరే, బిగ్ బాస్ మామ చాలా నవ్వుతా క్యాజువల్గా ఈరోజు ఒక నామినేషన్ ప్రక్రియ చాలా బాగుండబోతుంది. అరే కూల్గా, కంపోజ్డ్గా, ఓహో ఫ్రెండ్లీ వైబా, కొత్తగా చూస్తారన్నారు కదా బిగ్ బాస్, ఇదే కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాడు అనమాట, నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. నామినేషన్ ప్రాసెస్ ఏంది, అదే డై చేయాలి. డిమాండ్ పవన్ సూపర్. డిమాండ్ పవన్ ఎప్పుడు ఆల్ టైమ్ ఫేర్గానే ఉంటుండు, వెరీ నైస్. సో ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరికి ఇచ్చిండు. మన ఎడిటింగ్లో ఎపిసోడ్లో కొంచెం డిఫరెంట్గా చూసిండొచ్చు, కానీ లైవ్లో మాత్రం చాలా ఫేర్గా అందరికీ వన్ బై వన్ ఛాన్స్ ఇచ్చిండు. ఈవెన్ కొంచెం అటు ఇటు చేయవయ్యా అని చెప్పి బిగ్ బాస్ మామే కొన్నిసార్లు టాస్క్లు ఆడేటప్పుడు ఎవరిని దూరంగా పెడతావు, ఎవరికి అడ్వాంటేజ్ ఇస్తావు అన్నప్పుడు కూడా అట్లాంటి అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఎవరికి ఇవ్వలే. అంటే అతన్ని ఎంత అన్ఫేర్గా ఉంచడానికి ప్రయత్నం చేసినా బిగ్ బాస్ మామ ట్రై చేసినా కానీ అతను ఫేర్గా ఆడిండు. దట్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డిమాండ్ పవన్ ఇన్ ద టాస్క్. అన్నిట్లలో ఫేర్గా ఉంటాడు బేసిక్గా. సరే, సంచాలక్ కదా డైస్ వేసిండు. ఫస్ట్ డైస్ వేస్తే 1 పడ్డది, అది కళ్యాణ్కి ఇచ్చిండు. తర్వాత డైస్ వేస్తే 6 పడ్డది. తర్వాత పర్సన్ ఎవరైతే ఉన్నారో తనుజాకి ఇచ్చిండు. తనుజాకి ఏంది ప్లేటు నామినేట్ అని వచ్చింది. ప్లేటు నామినేట్ అంటే ఒక టాస్క్ ఆడాలి అని అన్నాడు బిగ్ బాస్ మామ. మీ ఆపోనెంట్ మీరే సెలెక్ట్ చేసుకున్నా అంటే తనుజ వాళ్ళు ఆపోజిట్గా ఈజీగా గెలవాలి కాబట్టి అక్కడ మనకి ఈజీ టీం అనేది కనిపిస్తుంది. అక్కడ సుమన్ శెట్టన్న, ఫ్లోరా, రాము వీళ్ళైతే ఈజీగా గెలవచ్చు. ఎందుకంటే మొన్న టాస్క్లో కూడా రాముని ఒంటి చేత్తో ఆపాడేసింది రీతు చౌదరి. సో రీతు ఉంది వీళ్ళ టీంలో, దివ్యనికిత ఉంది, వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళతో అయితే ఈజీ గెలవచ్చు కదా అనుకున్నారు. అఫ్కోర్స్ ఎవరైనా అట్నే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు తప్ప అని చెప్పాను. ఎందుకంటే ఆ తర్వాత బర్నీ అన్నకి కూడా ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా ఎవరితో ఆడతారంటే వీళ్ళతో అంటారు. అది సరే. టాస్క్ డెడ్ ఈజీగా కాదు, చాలా కష్టపడే వాళ్ళు బాగా ఆడి గెలిచారు సుమనన్న టీం వాళ్ళు. వీళ్ళు గెలిచేయలేదు, అంత ఈజీగా వాళ్ళు గెలుస్తారని. అండ్ వీళ్ళు చాలా బాగా ఆడారు. రాము కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ చాలా కష్టపడి బాగా ఆడారు. ఈ వీక్ అంటే వాళ్ళు వెరీ స్ట్రాంగ్ కంబ్యాక్ లెక్క ఇచ్చారు. తనుజ వాళ్ళు ఓడిపోయారు కదా, ఓడిపోయిన తర్వాత రీతు అంటుంది అన్నట్టు. మనం అందరం బాగా పొడుగుతాం కదా, అందుకే పొడుగుండడం వల్ల ఓడిపోయినామంటారు. ఓడిపోయాక ఏదని చెప్తారు అనుకో, అది వేరే విషయం. సరే, సుమన్ శెట్టన్న నామినేట్ చేసే అవకాశం వచ్చింది కూడా సుమన్ శెట్టన్న రీతు నామినేట్ చేసిండు. అఫ్కోర్స్ రీతు నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్ అన్నీ బ్లండర్, వేస్ట్. కానీ సుమన్ శెట్టన్న ఫర్దర్గా వాళ్ళ టీంలో నుంచి ఎవరన్నా నామినేట్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరన్నా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఆపోజిట్ వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు కానీ వచ్చి నిల్చున్న విధానం నాకు సూపర్ అనిపించింది అబ్బా.
ఇట్లా వస్తాడు ఎవరన్నా ఇప్పుడు రాముని గట్టిగా హరీష్ అంటుంటే టక్కన వచ్చి పక్కన నిల్చుంటాడు. ఆ టైప్లో భలే సుమనన్న లీడర్షిప్ క్వాలిటీ చూపించిండు, నాకు అది నచ్చింది. సరే సుమనన్న రీతు నామినేట్ చేసిండు, బ్లండర్, ఒక్క పాయింట్ కూడా గట్టిగా లేదబ్బా, అస్సలు బాగా అనిపించలేదు నాకు. ఫస్ట్ పాయింట్ ఎగ్ టాపిక్లో అసలు ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఎగ్ టాపిక్ ఎట్లా చెప్పిండంటే, ఎగ్ టాపిక్ అప్పుడు మన టీం వాళ్ళు ఏదో తప్పు చేస్తే నువ్వు అడగడం ఎందుకు అనే సెన్స్లో చెప్తాను. అడగాలి ఇండివిజువల్ ప్లే. ఎగ్ టాపిక్ వల్ల ఇంత ఇష్యూ జరుగుతుంది, ఎగ్ ఎందుకు తీసింది నువ్వు చూసింది ఎందుకు చెప్పలేదని భరణని అడగచ్చు, తనుజాని క్వశ్చన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా తప్పు కాదు. వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కానీ క్వశ్చన్ చేస్తే తప్పే కాదు. కానీ నువ్వు అట్లా అడగడము, ఆ విషయం మీదకి వెళ్ళి కోప్పడడం, ఆ విషయం మీదకి వెళ్ళి అడగడం నాకు నచ్చలేదమ్మా అన్నాడు. ఈ నచ్చకుండా నామినేషన్లో ఇది కరెక్ట్ కాదన్నా అనిపించింది. అంతకంటే ముందు కూడా నువ్వు ప్రియాని మనీష్ని లోపలికి వస్తుంటే మీరు ఎందుకు వస్తున్నారని అడగడం నాకు చాలా హట్టింగా అనిపించింది, బాధగా అనిపించింది. ఎలాంటి నామినేషన్లు కరెక్ట్ కాదన్న, ఎంత తోపైనా ఎంత తురుమైనా కానీ చెప్తున్నా. అంటే అన్న ఇప్పుడు తోపు కదా బయట. రైట్, ఎగ్ టాపిక్ అయితే అసలు అది ఇన్వాలిడ్ పాయింట్. రెండోది క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు సంచాలకుగా అన్ఫేర్ చేసినావు అంటే ఓకే, ఇది వ్యాలిడ్ పాయింట్. కానీ ఎప్పుడు లాస్ట్ వీక్ చేయాల్సిన పాయింట్. లాస్ట్ వీక్ చేసిరా అంటే చేసేసారు. అందుకే రీతు అంటుంది, అన్నా ఏందన్నా దానికోసం నేను ఎనఫ్ పనిష్మెంట్ తీసుకున్నా అన్న, ఆల్రెడీ దాని మీదకి వెళ్ళి అందరూ కలిసి నామినేట్ చేసిరన్నా, నేను నామినేషన్లకు పోయినా అన్న, దానికి కావాల్సిన పనిష్మెంట్ తీసేసుకున్నా అయిపోయిందన్న, దాన్ని ఎట్లా తీసుకొస్తావు అన్నా అంటే అందరూ చేశారు కానీ నేను చేయలేదు కదమ్మా, అందుకే నాకు అవకాశం వచ్చింది. అందరితో పాటు నువ్వు కూడా చేసినట్టే కన్నా, పోయిన వీక్ చేసేసిరన్న, అయిపోయిందన్న, అది అక్కడికే అయిపోయింది, మళ్ళీ ఎట్లా అంటే ఇంకొక పాయింట్ ఉందమ్మా. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మాట్లాడతాం అంటే నేను ఇక్కడ నేను అస్సలు మాట్లాడను అంటే మరి ఇక్కడ అంటారు సుమనన్న, నేను అట్లా మాట్లాడినన్నా ఎవరినన్నా అడగండి, నేను ఎక్కడనే ఉంటుంది ఎక్కడ అస్సలు మాట్లాడను అని గట్టిగా చెప్తుంది, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తే సుమనన్న ఏమంటారంటే వాళ్ళంతా 6 కలిసి నామినేషన్ చేశారన్న విషయం మరి ఎవరు చెప్పారు వాళ్ళకి, నువ్వే చెప్పావు కదా అంటే అక్కడ ఉండి అమ్మ తోడన్నా నేను ఒట్టేసి చెప్తున్నా, నేను ఎవరికైనా చెప్పాను ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, నేను ఎవరి దగ్గరికన్నా వచ్చి మా టీం ఇట్లా అనుకుంటుంది, మీరంతా కలిసి కావాలని 6 నామినేట్ చేసిరు అని అనుకుంటుంది నేను ఏమైనా చెప్పానంటే అక్కడ శ్రీజ స్టాండ్ చేసుకుంటుంది. హరిత హరీష్ గారు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు హరిత హరీష్ గారే ఇని చెప్పారు కదా వీళ్ళకి, హరీష్ భాయ్ మరి హరీష్ నిలబడాలి, స్టాండ్ తీసుకోవాలి కదా, స్టాండ్ రైట్ సైడ్ తీసుకోవాలి, స్టాండ్ రాంగ్ సైడ్ తీసుకోవాలి, సైకిల్ స్టాండ్ కిందికేసి నొక్కి పైకి తీయాలి, యాక్టివా స్టాండ్ గట్టిగా ఉంటుంది, ఇవన్నీ చెప్తాడు కదా మనిషి. ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి కదా, అక్కడ శ్రీజ అంటుంది మాకెవ్వరూ చెప్పలేదు, హరీష్ గారు విన్న తర్వాత మాకు వచ్చి చెప్పారు తప్ప అసలు మీ దగ్గర డిస్కషన్ మా దగ్గరికి ఎవరు చెప్పలేదు అని చెప్తుంది. సూపర్, ఇలాంటి విషయాల్లో స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి శ్రీజ సూపర్ అన్న, మనం అగ్ని పరీక్షలు కూడా మెచ్చుకున్నాం. శ్రీజలో మార్పు వచ్చింది, కళ్యాణ్లో మార్పు వచ్చింది, డిమాన్ పవన్లో కూడా మార్పు వచ్చింది. మీరు గమనిస్తున్నారా? నేను గమనిస్తున్నా. శ్రీజ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు కంట్రోల్ చేసుకుని మాట్లాడింది చూసిరా, వెరీ నైస్, నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ శ్రీజ మనం వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్గా అసలు ఈ సీజన్ విన్నర్ అయిపోతుంది అన్నట్టుగానే భావించినాం అగ్ని పరీక్ష చూసినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చినాక కంప కాకిలేక కయ్య ఎవరితంటే హేట్ చేసినాం. అది కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా ఏ టైంలో మాట్లాడాలనో, ఏ టైంలో స్టాండ్ తీసుకోవాలో ఆ టైంలో స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా శ్రీజకి మళ్ళీ ఆ పాత ఫాలోవర్స్, ఇదివరకు లైక్ చేసిన వాళ్ళంతా మళ్ళీ లైక్ చేస్తారు. నాకు ఈరోజు శ్రీజ మంచిగా అనిపించింది, పాయింట్స్ పెట్టినప్పుడు కానీ దివ్యనికితో ఫైట్ చేసినప్పుడు దివ్యనికితో గట్టిగా మాట్లాడుతుంది, వావ్ అనిపిస్తుంది చాలామందికి, ఎందుకంటే ఆల్రెడీ శ్రీజ మీద హేట్ రేట్ వచ్చింది కాబట్టి. కానీ శ్రీజ కూడా చాలా బాగా మాట్లాడింది, మీరు ఒప్పుకోకపోయినా. రైట్, ఇక్కడ రైట్ టైంలో రైట్ స్టాండ్ తీసుకుని శ్రీజ మాట్లాడింది, ఇందుకే శ్రీజని మనం మెచ్చుకుంటాం. రైట్, ఇక్కడ నేను ఇక్కడ అసలు మాట్లాడినన్నా అంటే డబుల్ గేమ్ ఆడతావు నువ్వు అన్నాడు. డబుల్ గేమా, ఏం ఆడతాను చెప్పు, ఒక్కటన్నా ఎగ్జాంపుల్ చెప్పన్నా, ఒక్కటన్నా చక్కగా ఉందా అన్న పాయింట్, అసలు ఒక్క పాయింట్ అన్నా చక్కగా లేదన్నా. నేను అసలు ఆ పాయింట్లు నేను నామినేషన్ది అది నేను చెప్పలేదు, ఏ పాయింట్ కూడా నేను చెప్పింది కాదన్నా. అంటే ఇక్కడ రాము వచ్చి నేను చెప్తా అని చెప్పి ఒక పాయింట్ చెప్తాడు, ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, నాకు ఆప్షన్ లేదు ఇక్కడ ఎవరి మీద, స్ట్రాంగ్ ప్లేయరే ఉన్నారు, సో నిన్ను నామినేట్ చేస్తున్నా. స్ట్రాంగ్ ప్లేయర్ని నామినేట్ చేసి పంపిస్తే వీకులతో నువ్వు ఆడి గెలుస్తావా, నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేయడం కరెక్ట్ కాదు కదా అంటది. అంటే అవును చెప్పలేము, నా స్ట్రాటజీ నాది, ఇది నా స్ట్రాటజీ అంటే ఇదా నీ స్ట్రాటజీ, వీకులతో ఆడి గెలవడం అంటే ఎస్ అది నా స్ట్రాటజీ, నా పర్సనల్గా నాకు నచ్చిన వాళ్ళని నామినేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా అంటాడు. ఒక పర్సన్ని నామినేట్ చేస్తున్నప్పుడు కనీసం వ్యాలిడ్ రీజన్స్ అన్నా చెప్పండి, లేదంటే కరెక్ట్గా ఉండదు, మంచిగా ఉండాలి రీజన్స్ ఏమన్నా ఉంటే అంటే ఫ్లోరా ఉండి ఒక పాయింట్ అంటుంది. ఫ్లోరా పాయింట్ నేను ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాను. ఏమంటుందంటే నాకు ప్రతిసారి కూడా ఒకటే రీజన్ చెప్పి నామినేట్ చేస్తున్నారు కదా, మీరు పర్ఫామ్ సరిగ్గా చేయట్లేదు, వీక్గా ఉన్నది పర్ఫార్మెన్స్, మీరు మాట్లాడట్లేదు, అది సేమ్ పాయింట్తో నామినేట్ చేస్తున్నారు కదా అన్నది. ఆమె వర్షన్లో అది కరెక్టే బేసిక్గా, ఒకటే పాయింట్ మీద నామినేట్ చేస్తారు కదా. అవును మీరు పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని అందుకు నామినేట్ చేస్తారని రీతు అన్నది. ఇక్కడ నాకు రీతు పాయింట్ కరెక్ట్ అనిపించదు, ఎందుకంటే ఫ్లోరా అంటుంది నేను పర్ఫామ్ చేస్తున్నాను, మేమైతే పర్ఫామ్ కియా, తెలుగు రాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కానీ నేను పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాను కదా. 100% ఫ్లోరా గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ప్రతిసారి నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు టాస్క్లో కూడా జస్ట్ నౌ ఆ టాస్క్లో గెలిచి వాళ్ళని ఓడించే ఫ్లోరా గారు బాగా ఆడి పర్ఫామ్ చేసి వచ్చి కదా నామినేషన్కి నిల్చున్నారు వాళ్ళు.
అంటే నామినేషన్ చేయడానికి నిల్చున్నారు. ఎవరినైతే మీరు వీక్ అనుకుని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద గెలుద్దామని అనుకుంటే, ఇంకనే రాము చెప్పిన పాయింట్ ఉంటుంది చూడు, మీరు స్ట్రాంగ్ వాళ్ళని నామినేట్ చేస్తారంటే మీరు వీక్ వాళ్ళని టార్గెట్ చేస్తారు అనట్లేదు ఇక్కడ. సరే వీక్ కదా అని చెప్పి వీళ్ళతో ఈజీ గెలవచ్చు అని చెప్పి తీసుకుంటే ఏమైంది, వీళ్ళే గెలిచారు కదా, మీరు పర్ఫామ్ చేయట్లేదు కదా అని చెప్పి రీతు అనడం కరెక్ట్ కదా. అక్కడ అప్పుడే పర్ఫామ్ చేసి గెలిచి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు వాళ్ళు, రైట్. ఇక నెక్స్ట్ మళ్ళీ డైస్ చేస్తే 2 భరణికి వచ్చింది, 1 సుమన్ శెట్టన్నకి వచ్చింది, 3 సరోజకి వచ్చింది. ఇవన్నీ చెప్పడం వేస్ట్ అనుకోరి. లాస్ట్కి మళ్ళీ ఇంకా వేరే వచ్చిన తర్వాత సుమన్ అన్నకి 5 పడ్డదయ్యా. అంటే సుమన్ అన్న రౌండ్కి 5 వచ్చింది. వచ్చినాక సుమన్ అన్న ఏంటిది టాస్క్ ప్లే టు నామినేట్ వచ్చింది. వస్తే భరణి అన్న టీంని తీసుకున్నాడు. భరణి అన్న టీంతో పోటీగా నిల్చుంటే ఈసారి భరణి వాళ్ళు గెలిచారు. చాలా బాగా ఆడారు, వాళ్ళు కూడా సూపర్గా ఆడి గెలిచారు. ఇక్కడనే డిమాండ్ పవన్కి పరీక్ష పెడతాడు బిగ్ బాస్. అడ్వాంటేజ్ ఎవరికి ఇస్తాడు, డిసడ్వాంటేజ్ ఎవరికి ఇస్తావు అంటే ఇద్దరికి అడ్వాంటేజ్ ఇస్తాడు. కానీ కొంచెం దూరం పెట్టాలి కదా అని చెప్పి పక్కన వాళ్ళు చెప్తున్నా కదా, కొంచెం దూరమే ఉంది కదా, ఒక అడుగు దూరం పెడతాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. 2 టీములు దగ్గర పెట్టేసి అయిపోయింది. ఆ తర్వాత భరణి అన్న టీం గెలిచింది. గెలిచిన తర్వాత భరణి అన్న మళ్ళీ ఇంకొకసారి సేఫ్ గేమర్ అని నిరూపించుకున్నట్టుగా అనిపించింది. ఫ్లోరా గారిని నామినేట్ చేసిండు. ఎందుకు నామినేట్ చేసిండు అని అంటే, లాస్ట్ టైం మీకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి అది మీకు ఫేవర్ జరిగింది కాబట్టి ఈసారి నామినేట్ చేస్తున్నా అన్నాడు. ఇక్కడ సుమన్ అన్న స్టాండ్ తీసుకున్నాను. నాకు ఇక్కడ సుమన్ అన్న స్టాండ్ తీసుకునే విధానం బాగా అనిపించింది అబ్బా. సుమన్ అన్నలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఏమంటాడు తెలుసా, మీరు మా టీంనే కాదు ఏ టీంనైనా నామినేట్ చేయొచ్చు, మీరు మా టీంని ఎందుకు నామినేట్ కదా, మీరు ఏ టీంనైనా నామినేట్ చేయొచ్చు, మీరు మా టీంని ఎందుకు చేస్తున్నారు, మీరు ఒకసారి చూడండి అని అంటే, ఇక్కడ భరణి చెప్పిన ఆన్సర్ ఏందబ్బా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మీ టీమే వీక్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ దీనికంటే ముందే ఒక టాస్క్ గెలిచారు. అంతకంటే ముందు సుమనన్న ఫ్లోరానేనా సుమనన్న దివ్యనికిత గెలిచినప్పుడు ఆ టాస్క్ గెలిచారు. అందరికంటే బెటర్గా పర్ఫామ్ చేసింది సుమనన్న. వాళ్ళ టీం ఎందుకు వీక్ టీం, వాళ్ళు ఆడుతున్నారు కదా. అంతకంటే ముందు కూడా ఇమ్యూనిటీ గెలిచింది కదా పోయిన వారము. ఇమ్యూనిటీ గెలిచినందుకు నేను ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను అన్నప్పుడు వీళ్ళు వీక్ టీం ఎందుకు అవుతుంది, వీళ్ళు వీక్ అని చెప్పి వీక్ అనుకుంటున్నారు కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఇలా అర్థమవుతలే. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే మీ టీమే వీక్ టీం అనిపించింది అని ఒకటి చెప్పిండు. చెప్పి మీ ముగ్గురులో నాకు నిన్ను చేయడానికి లేదు కాబట్టి నేను వాళ్ళిద్దరిలో సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి రాముని చేయడానికి లేదు కాబట్టి ఫ్లోర్ అని ఏందన్నట్టు అది. అంటే వీళ్ళ ముగ్గురిట్లలో అంటే ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఓకే సుమన్ శెట్టర్ని చేయడానికి లేదు, మరి రాముని ఎందుకు చేయడానికి లేదు, రాముకి ఏమైనా ఇమ్యూనిటీ ఉందా, లేదు కదా, రైట్. నెక్స్ట్ సరే ఈ రౌండ్లో వచ్చేసి ఫ్లోరా నామినేట్ చేసి ఓకే ఫ్లోరా గారు తీసుకున్న విధానం చూడు సూపర్ అనిపిస్తుంది. ఇగో ఫ్లోరా ఏమంటుందంటే, నేను ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఆల్రెడీ నాకు బెనిఫిట్ వచ్చింది కాబట్టి మీరు ఒక చాయిస్ తీసుకున్నారు, ఓకే రైట్, నాకేం ఇబ్బంది లేదు, థ్యాంక్ యూ అని చెప్పి, నాకు అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి మీరు ఫెయిర్ డెసిషన్ లాగా తీసుకున్నారు, ఓకే ఇట్స్ ఒక ఫెయిర్ డెసిషన్ ఓకే అని చెప్పి అన్నది. ఇంత ఈజీగా ఒప్పుకుంది నాకు అనిపించింది, దాని పైకి వెళ్ళి నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను అన్నది. ఇలాంటి మాటలు జనాలు ఇని నచ్చి ఓటేస్తారు, ముందుకు పోయినా పోతుంది. లేదంటే ఈ వారం డేంజర్ జోన్లో ఎవరుంటారబ్బా, ఉన్నోళ్ళల్లో రీతు గట్టిగా ఆడుతుంది, ఫ్లోరా ఉంది, సంజన గారు గట్టిగా ఉంటారు, సంజన గారు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదు, శ్రీజ, హరీష్, దివ్యనికితకి ఇవాళ సాయంత్రం పడ్డ 3వ ప్రోమో చాలు లేపేస్తుంది. అండ్ అది వచ్చినప్పటి నుంచి గేమ్ గట్టిగానే ఆడుతుంది, అంటే గేమ్ ప్లే ఆలోచన బయట చూసి వచ్చినందుకు కానీ ఆ బెనిఫిట్ని యూజ్ చేసుకునే విధానం కానీ గట్టిగా ఉన్నది. సో దివ్యనికిత కూడా వర్బల్గా కూడా గట్టిగా మాట్లాడుతుంది కదా, సో వర్కౌట్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్నోళ్ళల్లో డేంజర్ జోన్లో ఉండేది ఎవరు, శ్రీజ, హరీష్, ఫ్లోరా, వీళ్ళ ముగ్గురిట్లలో ఎలిమినేషన్ ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటారు కింద కామెంట్ చేయండి, రైట్. నెక్స్ట్ మళ్ళీ డైస్ వేస్తే గ్రీన్, అది భరణన్నకి వచ్చింది, ప్లేటు నామినేట్ అనేది వచ్చింది. ఈసారి ఓకే మేము ఈసారి ఎల్లో టీంనే చూస్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళ మీద గెలిచినాం కదా అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, తీసుకున్నారు. ఈసారి చాలా ఈజీగా, చాలా కష్టపడి చాలా ఈజీగా బర్ని వాళ్ళని ఓడించి సుమన్ వాళ్ళు గెలిచారు. సుమన్ అన్న వచ్చిండు, రాము రాతోడు ఈసారి నామినేట్ చేయడానికి వచ్చిండు, సంజయ్ నామినేట్ చేసిండు. పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ అబ్బా, ఎక్సలెంట్ పాయింట్స్ తోటి నామినేట్ చేసిండు, అన్డౌటెడ్గా చెప్తున్నా. అసలు ఇక కొంతమంది నిన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్తున్నా కదా, సంజనాకి సపోర్ట్ చేస్తున్నావు, సంజన తప్పులు నీకు కనబడతలేవు, ఏ కంటెస్టెంట్ మీద అభిమానాలు రాలే ఇంకా సపోర్ట్ చేయనీకి చెప్తానా. సంజన నామినేట్ చేస్తే ఇట్లా నామినేట్ చేయాలి. ఎన్ని పాయింట్స్ పెట్టిండు. ఫస్ట్ది హౌస్ హార్మోనీ ఓన్లీ మీ వల్లనే అందరికంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అఫ్ కోర్స్ తను చేస్తే ఎంటర్టైన్మెంట్ అనిపించింది, తను చేస్తే మనం ఎంజాయ్ చేసినాం, షాంపూది కావచ్చు, ఎగ్గుది కావచ్చు, ఏదైనా ఏది చేసినా మనం ఎంజాయ్ చేసినాం. కీప్ ఆన్ కంటిన్యూగా మనం ఎంజాయ్ చేస్తూనే వస్తున్నాం. నిన్న చేసిన పోప్ పంచాయతీలో కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి ఇన్ని టాపిక్లు దొరికినాయి, మస్తు మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరి కలర్స్, ట్రూ కలర్స్ అన్నీ కనబడుతున్నాయి. వీఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. ట్రూ బిగ్ బాస్ లవర్ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ హౌస్ హార్మోనీ డ్యామేజ్ ఎవరి వల్ల ఎక్కువ అవుతుంది అనే పాయింట్ తీసింది. ఇది రైట్ పాయింట్.
సజ్జన గారు ఎలిమినేట్ అవుతారో దీంతో అంటే కాదు, కానీ రాము తీసుకున్న పాయింట్స్ ఎప్పుడు కూడా మాట్లాడు కదా, మాట్లాడితే రైట్ పాయింట్స్ మాట్లాడండి అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఫస్ట్ పాయింట్ రైట్ పాయింట్. ఇక అన్ని గొడవలు అవుతున్నాయి మీ వల్లనే. రెండోది, మనం ఓనర్స్ అంతా కలిసి రూల్స్ మేక్ చేసినాం. ఆ రూల్స్లో భాగంగా టెనెంట్స్ని హౌస్ లోపల ఎక్కువసేపు కూర్చోబెట్టద్దు, పని అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించాలి. కానీ మీరు పని అయిపోయిన తర్వాత కూడా మొన్న ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాళ్ళని బయటకు వెళ్ళి మాట్లాడండి నేను చెప్తున్నా కూడా అక్కడే మీరు మాట్లాడారు. అంటే అక్కడ శ్రీజ అంటే ఎక్కడ మాట్లాడినా నేను అంటే అక్కడ శ్రీజ కళ్యాణ్తో మాట్లాడినారంటే శ్రీజ అంటది అవునవును ఆ రోజు మాట్లాడినాము, ఆల్రెడీ రాము వచ్చి బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని కూడా చెప్పిండు, అయినా కానీ మనం అక్కడనే మాట్లాడినామని చెప్పి శ్రీజ చెప్తుంది. ప్రతి దగ్గర శ్రీజ రైట్ స్టాండ్ తీసుకుంటుంది. ఇక్కడ నాకు నచ్చుతుంది. ఇక్కడ డ్యామేజ్ ఈమెకే కదా, ఇప్పుడు టెనెంట్స్ అట్లా మాట్లాడుతున్నారు అంటే ఈమెకు కూడా నెగిటివే కదా, సంజన గురించి చెప్తున్నా కానీ ఈమె కూడా నెగిటివే. కానీ అక్కడ ఏం చెప్తుంది, చెప్పిండు రాము వెళ్ళమని, మేము వెళ్ళలేదు అని చెప్పి తీసుకుంది. అందరం యూనిటీగా ఉంటే ఆ యూనిటీని బ్రేక్ చేసినట్టు అవుతుంది. టెనెంట్స్ తోటి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ నాగార్జున గారు హోస్టే చెప్పిండు రూల్స్ పాటించాలి, టెనెంట్స్ అంటే టెనెంట్స్, ఓనర్స్ అంటే ఓనర్స్. ఇన్ని రోజులు వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉన్నారు, కానీ మొన్న నాగార్జున గారు చెప్పారు కాబట్టి రూల్స్ ఫామ్ చేసుకున్నారు, అది బ్రేక్ చేశారనేది రెండో పాయింట్. సూపర్, నామినేషన్ కరెక్ట్ పాయింట్. మూడోది, ఏది జరిగినా మీరు కొన్ని వాక్యాలు ఎంత సెంటెన్స్ ఫార్మేషన్ కూడా నాకు మంచి అనిపించింది. మీరు కొన్ని వాక్యాలు చేసిరు, ఆ వాక్యాలు నాకు నచ్చలేదు అన్నాడు. వెరీ నైస్, తెలుగు భలే వచ్చే, ఎంతైనా పాటలు రాస్తాడు కదా. అమ్మలం అనే టాపిక్ ఉంది కదా, అమ్మాయిలైతే ఒకలాగా అమ్మలైతే ఒకలాగా అనే టాపిక్ మాట్లాడారు కదా, ఆ మాట నాకు నచ్చలేదు. ఆ ప్లేస్లో నేనున్నా కానీ నాకు నచ్చకపోయేది, నేను బాగా బాధపడేటోని, అది చాలా తప్పు అన్నది. ఇక సంజనక్క రివర్స్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది, కానీ యాక్చువల్గా సంజనక్క ముందే ఇది జరిగే కంటే ముందే శ్రీజ ఈ భరణన్న వీళ్ళతోటి గేమ్ ఆడుతున్నప్పుడు స్ట్రాటజీకి ప్రకారంగా పోవాలి, మన దగ్గరికి రానివ్వకూడదు, మనమే గెలవాలి, మనమే నామినేట్ చేయాలి, ఇలాంటివన్నీ శ్రీజ ప్లాన్ చేస్తుంది. భరణన్నతో సంజనక్కతో ప్లాన్ చేస్తా అంటే సంజనక్క ఏమంటుంది తెలుసా, నన్ను వదిలేయండిరా, నాకు హరీష్ గారికి నామినేషన్స్ పడతాయి, ఖచ్చితంగా పడతాయి, మీరు ఎన్ని వద్దన్నా పడతాయి, అందరూ నన్ను నామినేట్ చేయడానికి చూస్తారు, హరీష్ నామినేట్ అవుతాడు, నేను నామినేట్ అవుతాను, ఇది కామన్, నాకు ఈ స్ట్రాటజీలు గిటుజీలు వద్దు, నేను ఫ్రంట్ ఫుట్ ప్లేయర్ని, ఏదైతే అదైంది, నామినేషన్కి నేను భయపడా అని ఇవన్నీ చెప్పింది. కాబట్టి జస్ట్ వాదించాలి కాబట్టి వాదించింది అంతే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓనర్గా ఉన్న నేను, సెకండ్ పాయింట్కి చెప్పే ఆన్సర్ ఏంటంటే ఓనర్గా ఉన్న నేను కొన్ని రూల్స్ తీసుకోవచ్చు, వాళ్ళని రప్పియచ్చు, మాట్లాడుకోవచ్చు, నేను ఏదైనా చేయొచ్చు, నా ఓనర్ పర్మిషన్ తోటే వచ్చారు కాబట్టి తప్పులేదు అంటే, లేదు మనందరం యునైటెడ్గా తీసుకున్న నిర్ణయం, అంతసేపు మాట్లాడగద్దు, బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలని చెప్పి రాము అన్నాడు. ఇక్కడ రైటే, రాము రైటే. ఈమె చెప్పింది ఓనర్ కాబట్టి నాకు లిబర్టీ ఉంటుందని చెప్పింది, కానీ వీళ్ళు ఒక మాట మీద ఒక డెసిషన్ మీద ఉన్నప్పుడు అండ్ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారంగా నడవాలి. రైట్. ఫస్ట్ది అమ్మలు అమ్మాయిలు అన్న పాయింట్కి ఏమంటుందంటే, నేను డిమాండ్ పవన్కి కెప్టెన్కి చెప్పాను జైలు దగ్గర గురించి, జైలు టాపిక్లో నేను చాలాసార్లు చెప్పాను, ఎంత చెప్పినా అతను వినట్లేదు, నా సైడ్ చూడట్లేదు. ఎందుకంటే డిమాండ్ పవన్ కూడా కోపం ఉన్నది, డిమాండ్ పవన్ అంత ఆర్గ్యూ జరిగిన తర్వాత డిమాండ్ పవన్కి కోపం ఉంది, జైల్లో వేస్తా అంటే నేను పోను, నాకు అవసరం లేదు, నువ్వెవరు వేయడానికి అని మాట్లాడితే ఆయన కోపం వచ్చి చూడలేదు. కానీ ఆ పాయింట్ మీదకి అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఏమంటే జైలు దగ్గర నేను ఎంత చెప్పినా కానీ వాడు చూడలేదు, నాకు నచ్చలేదు, ఎంత మాట్లాడిన జైలు, అందుకే నాకు అనిపించింది, నాది దివ్యది అయిపోయింది అని కానీ అన్నా కానీ వినలేదు, అందుకే నాకు అట్లా అనిపించింది, అందుకే నేను మాట్లాడినా అని అన్నది. ఆమెకు అనిపించింది, బాధ అనిపించింది, మాట్లాడింది, కానీ ఓవర్ డోస్ అయిపోయింది, అది చాలా నోరు జారడం అవుతుంది. నెక్స్ట్ మాట్లాడడం గురించి చెప్పేసారు కదా, అక్కడ శ్రీజ స్టాండ్ తీసుకుని చెప్పేసిన. ఆ తర్వాత మీరు ఏదన్నా ఉంటే ఇది టెనెంట్స్తో మాట్లాడాలంటే రాము అంటారు, టెనెంట్స్తో మాట్లాడాలంటే ఎక్కువసేపు ఉండాలంటే కెప్టెన్ పర్మిషన్ తీసుకున్నారా, కెప్టెన్ అడిగారా మీరు అంటే, ఇది చాలా సిల్లీ ఉందిరా, కామెడీ ఉంది, నీ పాయింట్స్ అన్నీ కరెక్ట్గా లేదు అంటే, లేదు. ఇక రాము అంటాడు, మోస్ట్ ఆఫ్ ద వైలెన్స్ హౌస్లో జరిగిందంటే మీ వల్లే అంటాడు. వైలెన్స్ అనగానే నీకు ఇంగ్లీష్ రాదా, ఏం మాట్లాడుతున్నావు, వైలెన్స్ అంటే ఒకరిని ఒకరు హిట్ ఆన్ 1-on-1, నేను కొట్టుకున్నామా, ఏం జరిగిందంటే, కాదు నేను హార్మోనీ గురించి చెప్తున్నా, మీరు ఏం మాట్లాడినా విన్నాను, నేను హార్మోనీ గురించి చెప్తున్నా, మీ వల్లనే డ్యామేజ్ అయింది, వైలెన్స్ కాదు అది వైలెన్స్ కాదు అని చెప్పి సంజన చెప్తా. ఆ పాయింట్ దగ్గరనే రిపీట్ తెలుసు కదా, ఇక్కడ నామినేషన్లో ఒకరు పాయింట్ అన్నారంటే అదిలో ఇంకేం పాయింట్ చెప్పి నేను అదే వరుతూ ఉంటారు, ఆ ఒరుడు అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎన్ని సీజన్ పోయినా కానీ అబ్బా తలకాయ పోతుంది అయ్యా, నెగిటివ్ వైబ్స్ బ్రెయిన్ అంతా జుమ్ అంటాయి. రైట్, అదే కావాలి కదా మనకి. మన జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బిగ్ బాస్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూసి, అరే వీడికి ఎట్లా సొల్యూషన్ దొరుకుతుంది, వాడికి ఎట్లా సొల్యూషన్ దొరుకుతుంది, ఆ పంచాయతీల మీద మనం పంచాయతీలు చేసుకుని బతికేటోళ్ళం కదా. వాళ్ళ ప్రాబ్లమ్స్ని మన ప్రాబ్లమ్స్గా ఫీల్ అయ్యి మన ప్రాబ్లమ్స్ని గాలికి వదిలేసేటోళ్ళమే బిగ్ బాస్ ఆడియన్స్. ఏమంటారు మా, కరెక్టా? కింద చెప్పాలి అక్కలు చెల్లెలు, కింద కామెంట్ చేయరు, రైటా కాదా? రైట్, మీటింగ్ ఈ చదువు. ఓకే, తర్వాత ఇక్కడ సంజనాక జర ముందరికి వచ్చి మాట్లాడుతుంది, అక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా అన్నాడు.
అంటే నువ్వు చెప్పడానికి ఎవరు రా, నువ్వేం చెప్పు, ఓవర్ స్మార్ట్ చేయకు, నువ్వు రీతు అక్కడికి వచ్చి మాట్లాడింది నువ్వు చెప్పడానికి ఏంది, నువ్వు అలా చెప్పకు అని చెప్పి ఆమె గట్టిగా అరుతుంది. అరుతుంటే హార్మోని పాడు చేసింది అని అంటున్నావు కదా, హార్మోని కంప్లీట్గా నా వల్లే పాడైంది, నువ్వు ఎట్లా అంటావు అది ఇది అని చెప్పి అంటుంది. నన్ను 4 times రెచ్చగొట్టింది నిన్న, అందుకే హార్మోని పాడైంది. పోపు అది ఇసిరేసింది, చక్కెర అది టాపిక్ అంటే చక్కెర పోపు అన్నీ ఇసిరేస్తే నువ్వు హార్మోని పాడు చేస్తావు, లుల్లి చేస్తావు అని చెప్పి అంటాడు. అంటే అవును, ఆమె చేసింది రెచ్చగొట్టింది కాబట్టి నేను రెచ్చిపోయాను, నేను చేయాలని చేయలేదు అని ఆ టాపిక్ అంతా అది నిన్న జరిగిన గొడవ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడుతుంది సంజనాక మాట్లాడుతుంటే మధ్యలో మనం మాట్లాడినందుకు టక్కన రాము అంటాడు అనమాట. పోపు అది ఇది మాట్లాడుతుంటే మీరు మానిటర్ని అడిగారా, మీరు కుకింగ్ చేసుకుంటారు మానిటర్ని అడిగారా అంటాడు. అడగంగానే ఆగు, ఒక మనిషి మాట్లాడుతుంటే 2 నిమిషాలు ఓపిక అది నేర్చుకో, నువ్వు 2 నిమిషాలు ఓపిక పట్టేది అది నేర్చుకో, ఎక్కడి నుండి వచ్చావో నువ్వు ఫస్ట్ ఓపిక నేర్చుకో నువ్వు అన్నది. ఇది పాయింట్. ఎక్కడి నుండి వచ్చావు 2 సార్లు అంటది. ఎక్కడి నుండి వచ్చావో ఓపిక నేర్చుకొనిరా అన్నట్టు. ఏం మాట్లాడుతున్నారు అంటే నేనేమన్నా ఎక్కడి నుండి వచ్చావో ఓపిక నేర్చుకునిరా అని చెప్తున్నా అన్నది. అంటే ఎక్కడి నుండి వచ్చావో అని మీరు కించపరిచినట్టు మాట్లాడొద్దు, చెప్తున్నా కించపరుస్తున్నారు మీరు అని అంటే టక్కన సుమనన్న కూడా, సుమనన్న వస్తాడబ్బా ఇష్యూ జరుగుతుంటే టక్కన టక నడుచుకుంటూ వచ్చి పక్కన నిల్చుంటారు రాము పక్కన. అంటే నా టీము నేను కాపాడుకుంటా అని వస్తుండబ్బా. నాకు ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఫ్లోరా హరీష్ జరిగినప్పుడు కూడా టక్కన వచ్చి నిల్చుంటాడు. వావ్ అనిపించిందబ్బా, మీరు ఏమని అనుకోండి సుమన్ చేటాను అంటే, అరే నా టీం కోసం నేను వస్తా అన్నట్టుగా వస్తుండబ్బా. సరే ఇక్కడ ఎక్కడి నుండి వచ్చావు అనద్దమ్మా, అది తప్పు, అది కించపరిచినట్టు అవుతుంది అని చెప్పి అక్కడ సుమన్ అన్న కూడా చెప్తాడు. ఎక్కడి నుండి వచ్చావు అనేది కరెక్ట్ కాదు అంటాడు. రైట్, కించపరిచినట్టు మాట్లాడద్దు అని అంటది. ఆ తర్వాత రాము అంటాడు మానిటర్ అనే బ్యాడ్జ్ ఉందా, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే నాకు ఛాయ్ దగ్గర చాలా పెద్ద ఇష్యూ అయింది, అయినా నేను రెస్పెక్ట్ ఇస్తలే, ఆ బ్యాడ్జ్కి ఇచ్చే వాల్యూ అది. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కిచెన్లో, ఆ డ్యూటీ వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు అన్నట్టుగా మాట్లాడి నాకు రాము ఆ పాయింట్లో నచ్చిండు. నేనైతే హార్మోన్ పాడు చేసేది లేదు, నన్ను తీసుకుంటే నన్ను అందరు గెలకడం వల్ల అవుతుంది అని చెప్పి ఏమంటుంది. ఆ తర్వాత నేను హార్మోని సంజనాకి ఏమంటుందంటే నేను హార్మోని పాడు చేస్తే నా కోసం సాక్రిఫైస్ చేసి ఎందుకు తీసుకొస్తారు ఇక్కడికి మళ్ళీ అని అంటే, నేనైతే చేయలేదు, మా టీంలో ఎవరు చేయలేదు అంటే, మీ టీంలో చేయలేదంటే సుమనన్నకి హెల్త్ ఇష్యూ ఉంటుంది కాబట్టి అది చేయకూడదని చెప్పి చేయలేదు అంతే అని అంటే, మేమైతే చేయలేదు, మీకోసం సాక్రిఫైస్ చేసింది 4, చేయని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంటాడు. బా, ఈ మన పాయింట్ బట్టిన వాళ్ళ సామి అనిపించింది కదా, 4 కదా సాక్రిఫైస్ చేసి, మిగతా వాళ్ళందరూ కాదు కదా. రైట్, నా టీంలో ఎవరు మీకు సపోర్ట్ అయితే చేయలేదు, సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి మీరు నెక్స్ట్ డే వచ్చేమని మిమ్మల్ని కాపాడుతా అన్నారు. కానీ అంటే రాము ఇంటెన్షన్ నాకు అర్థమైంది, కాపాడుతున్నారు, తెల్లారే లొల్లి పెట్టుకున్నారు, తనజతో లొల్లైంది. భరణి చెప్తున్నదా ఇమాన్యుల్ చెప్తున్నదా, ఎవరు చెప్తే తినలేదు కదా, తనజతో లొల్లైంది కదా, ఎవరైతే సాక్రిఫైస్ చేసారో వాళ్ళతో కదా పంచాయతీ అయింది అన్నట్టుగా మీరు ఏమన్నారు, నెక్స్ట్ డే ఎంబటే మీకోసం కాపాడుతా నీకోసం ఉంటా అన్నారు. ఓకే అని అంటాడు. హార్మోని పాడు చేయడం లేదు, ఏమి చేయలేదు, పాతది తీసి మ్యానిపులేట్ చేసి నువ్వు చేస్తున్నావు నామినేషన్ అనుకుంటూ వచ్చింది, నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ శ్రీజ ఇక్కడ కూర్చుని పెట్టుకొని చెప్తుంది ఎవరికి, మన సంజనక్కకి, ఎక్కడి నుండి వచ్చావో అనే పదం అది రాంగ్గా పోతుంది అని అంటే, ఎందుకంటే శ్రీజ ఫేస్ చేసిన పదం కదా అది, ఏ ఊరు నుంచి వచ్చినావు, ఏ ఊరు నుంచి చూపుకుంటూ వచ్చినావు అంటే నవదీప్ అన్న బాగా బ్యాడ్ అయింది కదా, సో ఆ పాయింట్లో చెప్తుంది అన్నట్టు. ఆ పదము ఎక్కడి నుంచి వచ్చావు అనేది రాంగ్గా పోతుంది అంటే, నేను ఓపిక లేని జాగ నుండి వచ్చావు, ఓపిక పడు అని చెప్పాను నేను, ఓపిక లేని జాగా చెప్పాను నేను అని అంటది. అంటే అది అమ్మాయిలు అమ్మలు ఇది కూడా రాంగ్గా పోతుంది, నాకు అది ఆ పదం తెలియదు మీరు అన్నారు అన్నట్టుగా. అంటే నేను కరెక్టే కదా చెప్పింది, నాకు అనిపించింది నేను చెప్తాను, లోపల పెట్టుకొని కూర్చుంటానా అనిపించింది చెప్తానని చెప్పి అన్నది. ఆ తర్వాత రాము అండ్ రీతు వచ్చి రామరాథోడికి చెప్తుంది, సూపర్ అసలు ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ టైం సూపర్ పాయింట్స్ నామినేట్ చేసినవారు అన్నది, నాకు కూడా అది అనిపించింది. ఆ తర్వాత హరీష్ వచ్చి మీరు ఎక్కడి నుండి వచ్చావు అనేది చాలా పెద్దది, ఎందుకంటే హరీష్కి ఇలాంటి దొరికినంటే బంగారం పండగ. వచ్చి చెప్తాడు ఎక్కడి నుంచి వచ్చావు, అబ్బో చాలా పెద్ద మాట అంటాడు. అంటే నేను మాట్లాడాను దాని గురించి, ఆడియన్స్కి వదిలేస్తాను, ఆడియన్స్ మాట్లాడతారు, నేను అది ఆడియన్స్ చూసుకుంటానని చెప్పి వదిలేస్తున్నా అంటాడు. నాకు ఇక్కడ రాము బాగా నచ్చింది, ఎందుకంటే దాన్ని ఇష్యూ చేయాలంటే చాలా పెద్ద ఇష్యూ చేయగలుగుతాడు, ఎందుకంటే తను వచ్చింది ఎక్కడి నుంచో తెలుసు కదా, రాము రాతోడు కాబట్టి ఖచ్చితంగా తను వచ్చింది ఒక విలేజ్ నుంచో ఎక్కడి నుంచో ఒక తండా నుంచో వచ్చి ఉంటాడు కాబట్టి అక్కడ దాకా తీసుకుపోవచ్చు పాయింట్, కానీ అతను డ్రాగ్ చేయలేదు. అక్కడ నాకు బాగా నచ్చింది రాము రాతోడు, వెరీ వైస్ డిస్కషన్, వైస్ పాయింట్స్, మంచి పాయింట్స్ పెట్టిండు, మంచిగా డిస్కస్ చేసిండు, అండ్ మంచిగా ఏది ఎక్కడ వదిలేయాలన్నా అక్కడ వదిలేసిండు, అది నాకు బాగా నచ్చింది. ఏమంటాడు, ఇది నేను ఆడియన్స్కి వదిలేస్తున్నా అంటాడు, అది ఆడియన్స్ చూసుకుంటారు అంటాడు. హరీష్ ఉండి తప్పు పక్షాన్ని నిలబడకూడదు, ఏదైనా కానీ తప్పు పక్షాన్ని నిలబడకూడదు, మనం గుర్తుపెట్టుకో, ఆ ప్లేస్లో మదర్ ఉన్నా నా తల్లి ఉన్నా కానీ నేను ఇట్లనే రియాక్ట్ అవుతా అని చెప్తాను అన్నట్టు. ఈ తప్పు పక్షాన రైట్ పక్షాన తల్లిదండ్రులు ఇవన్నీ తీసుకురావద్దు హరీష్ గారు, ప్లీజ్ దయచేసి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకండి. ప్రతిసారి మీరు మా నాన్న ఉన్న ఇట్నే చేస్తా, మా అమ్మ ఉన్న ఇట్నే చేస్తా, ఎవరున్న ఇట్నే చేస్తా, వద్దు, ఫ్యామిలీని గుంజకూరు అసలు, అందులో ఎందుకు గుంజుతారు. ఆ తర్వాత మాట్లాడితే మళ్ళీ మా ఫ్యామిలీ గురించి మాట్లాడారనే పాయింట్స్ వస్తాయి.
అనవసరం తెలుసా వీళ్ళు ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఎందుకు నాన్న అమ్మ అక్క భార్య ఇవన్నీ తీసుకురావద్దు. నాకు అసలు నచ్చలేదు. ప్రతిసారి నేను అంతే, మదర్ ఉంటే నాన్న ఉంటే నాన్నతోటి కూడా నేను ఇట్నే ఉంటా. మీరు ఇంట్లో ఎట్లా ఉండండి, ఇది ఒక షో, ఎంటర్టైన్మెంట్ షో, గేమ్ షో, పర్సనాలిటీ షో, రియాలిటీ షో అట్నే ఉండండి. అంతే తప్ప ఇంటికాడ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇక భరణి ఇమాన్యుల్ సంజనాకి చెప్తారు అనమాట. భరణి అండ్ ఇమాన్యుల్. అది ఇమాన్యుల్ అంటాడు, మా నీకు చెప్పినా నువ్వు కంట్రోల్గా మాట్లాడని ప్రతిసారి చెప్తున్నా అంటే నేను తప్పు చెప్పలేదురా, ఓపిక లేని జాగా అని చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను అంటే సారీ చెప్తే అయిపోతుంటే నేను తప్పు చెప్పలేను, నాకు తెలుగులో డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ ఇవన్నీ నాకు తెలీదు, నాకు తెలిసిన మీనింగ్లో అయితే నేను తప్పు చెప్పలేదని చెప్పింది. చాలా కాన్ఫిడెన్స్గా ఉంది తప్పు చెప్పలేదని. అది నేను కూడా నమ్ముతా, తప్పు చెప్పలేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఆమె చెప్పింది ఏంటంటే ఏ ఊర్రా నీది, నీ ఏం లొల్లిరా పంచాయతీ అన్న సెన్స్లో చెప్పింది. దాన్ని కావాలని లేపాలంటే లేపొచ్చు, కావాలని ఇష్యూ చేయాలని చేయొచ్చు. నెక్స్ట్ తనుజ నెక్స్ట్ వచ్చింది. తనుజ నామినేట్ చేయడానికి అవకాశం వచ్చింది. సో తనుజ టీం నుంచి రీతు వచ్చి శ్రీజాని నామినేట్ చేసింది. శ్రీజాని నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్ నాకు 2 పాయింట్స్ సూపర్ అనిపించినాయి. రీతు చెప్పింది. థర్డ్ పాయింట్ నాకు నచ్చలేదు. తన పర్సనల్ పాయింట్ డిమాండ్ పవన్కి రీతుకి మధ్యలో ఉన్నది. అది శ్రీజ డిమాండ్ పవన్ మాట్లాడుకుంది. అక్కడ డిమాండ్ పవన్ అడిగి క్లారిటీ తీసుకుంది, అయిపోయింది. ఆ డిమాండ్ పవన్కి శ్రీజకి సంబంధించింది. శ్రీజ ఏదో వీళ్ళ మధ్యలో పుల్లలు పెట్టడానికి మాట్లాడినట్టుగా చెప్పింది కదా, అది మనం జనం చూసినాం. ఖచ్చితంగా అక్కడ శ్రీజకి సపోర్ట్ చేస్తాం మనం. ఎందుకంటే శ్రీజ ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్ రాంగ్ వేలో పోతున్నాడు, దారిలో పెట్టాలన్న ఒక మంచి సజెషన్ ఇచ్చినప్పుడు శ్రీజ రైట్. సరే, ఫస్ట్ పాయింట్ ఏం పెట్టిందంటే గుడ్డు మ్యాటర్. చాలా మంచి పాయింట్ అబ్బా. నాకు మొన్ననే రీతు దొరకబెట్టినప్పుడు, ఈ పాయింట్ దొరకబెట్టినప్పుడు నేను సూపర్ పాయింట్ దొరకబెట్టింది రీతు అని చెప్పిన. ఏం లేదు, గుడ్డు టైంలో నువ్వు బర్నీ అన్నకి తనుజాకి ఆపోజ్గా మాట్లాడినావు. అటువంటి పర్సన్వి నువ్వు టెనెంట్స్ టీంలో ఒక పర్సన్ వచ్చేప్పుడు ఆమెకు సంబంధించిన బట్టల్ని దొంగతనం చేయడానికి సపోర్ట్ చేయడం రాంగా రైటా అంటే రాంగ్ కదా, రాంగ్ చేసినావా లేదా అన్నట్టుగా అడిగింది. అంటే ఇక్కడ ఏమంటుంది తెలుసా, శ్రీజ కూడా ఆన్సర్ బాగా చెప్పింది. ఏమంటుందంటే నేను గుడ్డు దొంగతనం జరిగినప్పుడు తనుజ గారిని నేను తప్పు పట్టలేదు, ఆ గుడ్డు దొంగతనాన్ని నేను ఫన్నీగా తీసుకున్నా, గుడ్డు పోయిందా అని కూడా తిరిగినా ఫన్నీగా తీసుకున్నా. కానీ అంత ఇష్యూ జరిగిన తర్వాత ఇది తెలిసినా కానీ మీరు ఎందుకు చెప్పలేదని బర్నీ అని తనుజ గారిని అడిగిన తప్ప నేను ఆ గుడ్డు దొంగతనం చేసిన దీనిపైన నేను రాంగ్గా తీసుకోలేదు, రాంగ్ అని చెప్పలేదు నేను. అండ్ ఇక్కడ ఈ దొంగతనం చేయడం అంటావా, ఇది హ్యూమిలేటింగ్గా అనిపించింది కాబట్టి ఖచ్చితంగా మీరు నామినేట్ చేయడం తప్పలేదు. అయితే ఇక్కడ హ్యూమిలేషన్ అనేది ఎక్కడ వచ్చిందో నేను చెప్తా. మనకి ఇన్ని ఎపిసోడ్లలో ఇన్ని పాయింట్స్లలో మనం హ్యూమిలేషన్ గురించి మాట్లాడుకోలేదు. ఈరోజు హ్యూమిలేషన్ అనే పదం 10 సార్లు వచ్చింది. హ్యూమిలేషన్ ఎక్కడ జరిగిందంటే టోటల్గా తన బట్టలన్నీ తీసి, అసలు వాళ్ళు ఏం బట్టలు ఉన్నాయి ఏం చూడకుండా అన్నిటికన్నీ 3 రోజు తీసేసి అందులో బీన్ బ్యాగ్లో పెట్టారు కదా, ఆ పెట్టే టైంలో అందులో తనకు సంబంధించిన పర్సనల్ వేర్ కూడా ఉన్నాయి. అట్లాంటివి ఉండడం వల్ల అక్కడ అందరూ అబ్బాయిల ముందు కూడా మళ్ళీ అది ఓపెన్ చేసి అవన్నీ తీయాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి తనకి చాలా హ్యూమిలేటింగ్ అనిపించింది. ఇక్కడ దివ్యనికిత కూడా మనం సపోర్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. సో తను హట్ అయింది, తను బాధపడ్డది. దొంగతనం చేయడం ఓకే, ఏదైనా చిన్న వస్తువు చేయడం ఓకే, కంప్లీట్గా సెట్ బట్టలను తీసి బీమ్ బ్యాగ్లో కూర్చోడం అంటే మూర్ఖత్వం. అక్కడనే సంజనాక మీద మనకు అందరికీ కోపం వచ్చింది. ఎన్నిసార్లు రా దొంగతనాలు, ఏంద్రా ఈ దొంగతనాలు ఛీ అన్న ఫీలింగ్ వచ్చింది. బీబీ టీం కూడా ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఆమెను బయటకు పంపించేంత చేసి దొంగతనాలు అరికట్టడానికి, దొంగతనాలు ఆపడానికి దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు కూడా పెట్టాల్సి వచ్చింది. సో ఇంత జరగడానికి కారణం ఏంటంటే అక్కడ దొంగతనంతో పాటు హ్యూమిలేషన్ జరిగింది అన్నట్టు, అంటే అవమానం అనేది జరిగింది ఆమెకి. సో అది జరిగింది. సో దానికైతే నేను ఖచ్చితంగా తీసుకుంటాను, నేను నామినేషన్ అని చెప్పింది. ఇక్కడ నాకు శ్రీజ ఈ పాయింట్లో కూడా బాగానే అనిపించింది. సో ఇదొకటి. ఆ తర్వాత ఎగ్ టాపిక్ది అయిపోయింది కదా, ఎగ్ టాపిక్ ఎంజాయ్ చేసిన ఆ తర్వాత ఆవిడ ఫన్గా అసలు ఈ దొంగతనం అనేది జరగడానికి గల కారణం ఏంటిదని చెప్పింది. ఏంటంటే అది వచ్చినాక ఏమంటే అసలు మీరు చేసిందంత ఫన్గా పోతుంది, ఫన్గా ఇంపాక్ట్ అయింది అని అన్నప్పుడు సరే అని చెప్పి దాన్ని ఆ ఫన్ అనే పాయింట్లోనే చేసినాం తప్ప ఇంకేం లేదు. అండ్ ఒక నిమిషం, ఆ రోజు సంజనాకి ఆ రోజు చెప్తున్నారు, ఒక నిమిషం బ్యాకప్ ఉన్నాయి. నేను అప్పటికి దివ్యనికితకి ఒక కాషన్ ఇచ్చిన, ఆమె దొంగతనం చేయాలని చూస్తుంది, జాగ్రత్త నీ సామాన్లు జాగ్రత్త అంటే నాకు నో ప్రాబ్లం, నేనేం ప్రాబ్లంగా ఫీల్ కాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలాంటిది ఉంటుందని చెప్పి బ్యాకప్ కూడా తెచ్చుకున్నా అని చెప్పింది. నువ్వు చెప్పావా లేదా చెప్పు, నేను అడిగానా లేదా నేను చెప్పు అని చెప్పి శ్రీజ అడిగితే ఇక దివ్యనికిత ఏదేదో చెప్తానబ్బా, ఏదేదో చెప్తుంటే లైక్ ఏంటంటే నేను అన్నది ఇక హ్యూమిలేషన్ అనేది ఎడికెళ్ళి వచ్చిందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమిలేషన్ ఎందుకు జరిగింది అని అంటే, అవమానం ఎందుకు జరిగిందంటే, వీళ్ళు దొంగతనం చేస్తే 1-2 వస్తువులు చేస్తే గమ్మతుండు, ఏదో మేకప్ సామాను లేదంటే ఇంత అద్దమో గిద్దమో దువ్వెనో ఏదో దొంగతనం చేసినా ఒక లిప్టికో గిఫ్టికో. కానీ వీళ్ళు ఏం చేస్తారు, సెట్ ఆఫ్ క్లాత్స్ కంప్లీట్గా 3 సెల్ఫ్లలో ఉన్న బట్టలన్నీ తీసి బీన్ బ్యాగ్లో కూర్చోడం మాత్రం మూర్ఖత్వం.
లిటరల్లీ ఆ రోజే కదా మన సంజన దొంగతనాన్ని హేట్ చేసింది. ఏందబ్బా ఈ దొంగతనాలు ఛే అనిపించింది. అసలు ఇవన్నిటిని అరికట్టడానికి అరికట్టడం ఏంది పెద్ద పదం కదా. సరే ఇవన్నీ ఆపడానికి బిగ్ బాస్ టీమ్ సంజన అక్కని ఎలిమినేషన్ దాకా తీసుకొని పోయి బయటకు తీసుకొచ్చి లోపలికి పట్టుకపోయి దొంగలున్నారు జాగ్రత్త బోర్డు వేస్తున్నాం ఇక్కడికి వెళ్ళి డేంజరస్గా ఉంటుంది, ఇంకోసారి దొంగతనం జరిగితే బాగుండదు, బిగ్ బాస్ టీమ్ కెమెరాస్ అబ్జర్వ్ చేస్తున్నాయని చెప్పారు. ఇంత దాకా పోయింది, అర్థమైందా? సో అన్ని బట్టలు పెడతారా. అండ్ ఇంకోటి అవన్నీ కూడా మళ్ళీ తీయాల్సి వచ్చినప్పుడు అందులో తన పర్సనల్ వేర్ కూడా ఉన్నాయి, తనకు సంబంధించిన పర్సనల్ వేర్ కూడా అందులో ఉండడం. మొత్తం సెట్ ఆఫ్ బట్టలు అన్నీ పెట్టేసిన తర్వాత తను ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ అబ్బాయిల ముందు అన్నీ తీయాల్సి వచ్చింది. అవన్నీ కూడా తనకి ఇబ్బందిగా అనిపించింది. సో ఖచ్చితంగా ఈ విషయంలో మనం దివ్యానికితకే సపోర్ట్ చేయాలి. అది హ్యూమిలేటింగ్గా జరిగింది. ఇక్కడ శ్రీజ కూడా ఒప్పుకుంటుంది, శ్రీజ కూడా చేస్తుంది, అది హ్యూమిలేటింగ్గా జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా అంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే దివ్యానికితను అడుగుతుంది, నేను దొంగతనాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి ఆమె చూస్తుంది అన్నప్పుడే నేను నీకు చెప్పినా లేదా అదే రోజు రాత్రి అంటే చెప్పినావు అని చెప్పినామని చెప్పదు, చెప్పినామని చెప్పకుండా హ్యూమిలేటింగ్గా జరిగిందా లేదా, లిమిట్ క్రాస్ అయింది కదంటే బై మిస్టేక్ లిమిట్ క్రాస్ అయింది అని ఏమంటుంది. బై మిస్టేక్ అనేది ఆమె ఒప్పుకోదు. లిమిట్ క్రాస్ అయిందా లేదా అది చెప్పంటే బై మిస్టేక్ జరిగింది, అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అందులో పర్సనల్ వేర్ ఉంటాయి అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మొత్తం మూర్ఖత్వంగా బిహేవ్ చేసిర్లే అబ్బా శ్రీజ సంజన గారు. అండ్ ఇక్కడ వీళ్ళు నేనేమంటున్నా అంటే నిజంగా ఈ పాయింట్ మీద నామినేట్ చేయాలి అని అంటే సంజన గారిని నామినేట్ చేయాలి. అఫ్కోర్స్ ఆల్రెడీ సంజన నామినేట్ అయిపోయింది కాబట్టి ఒకటే ఆప్షన్ కాబట్టి ఈవెన్ చేస్తారు అనుకో, అది వేరే విషయం. సరే శ్రీజని కూడా నామినేట్ చేయొచ్చు, ఇమాన్యుల్ని కూడా నామినేట్ చేయొచ్చు, ఇదే పాయింట్లో రాముని నామినేట్ చేయొచ్చు, అందరినీ నామినేట్ చేయొచ్చు. ఇదే పాయింట్ మీదకి అందరికీ వస్తుంది, 6 ఉంటారు ఈ టోటల్ క్రైమ్ సీన్లో. అండ్ రీతుకు కూడా ఈ పాయింట్స్ తెలుసు, రీతు వచ్చి శ్రీజని నామినేట్ చేస్తుంది కదా, రీతు కూడా ఈ పాయింట్స్ అన్ని తెలుసు, రీతు కూడా దొంగతనం జరిగిందని తెలుసు. కానీ క్రైమ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఎవరంటే శ్రీజ కాబట్టి చేస్తున్నట్టు. ఇక్కడ దివ్యానికితో వచ్చి నేను పాయింట్ చెప్తాను అని చెప్పి దివ్యానికితో మాట్లాడింది. ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి శ్రీజ చెప్తూనే ఉంది, మళ్ళీ చెప్తాను ఐఎమ్ రియల్లీ సారీ, అట్లా జరుగుద్దని మేము అనుకోలేదు, అసలు అది నీ పర్సనల్ ఐటమ్స్ ఉన్నందుకు మేము హ్యూమిలేటింగ్గా ఫీల్ అయినందుకు ఐ రియల్లీ సారీ, నేను ఇది తీసుకుంటాను అని అంటే దివ్యానికిత అంత చెప్తుంటే కూడా అయినా బై మిస్టేక్ జరిగితే లేదంటే హ్యూమిలేటింగ్గా ఉందని నీకు అనిపిస్తే ఏంది హ్యూమిలేషనే అది వాళ్ళు నిజంగా ట్రూగా ఈమె పర్సనల్ వేరు దాచిపెట్టలేదు కదబ్బా, తప్పు చేసిర్రు కానీ హ్యూమిలేషన్ చేయాలని చేయలే, వాళ్ళు దొంగతనం ఆట పట్టించడం ఉద్దేశంతో చేసిర్రు. దీనికి అది నిజంగా హ్యూమిలేషనే అని కొంచెం ఓవర్గా రియాక్ట్ అయింది అనిపించింది. దివ్యానికిత కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఈ అతి జనాలకు నచ్చుతుంది, ఎందుకంటే అది కావాలి. అది తగ్గింది ఈ సీజన్లో తగ్గింది. ఇప్పుడు ఓన్లీ హరీష్ ఇస్తాడు కానీ హరీష్ రాంగ్ సైడ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ రైట్ లాజిక్స్ తోటి రైట్ మైండ్ గేమ్ తోటి ఇలాంటి అద్భుతమైన పంచ్ డైలాగులు పడితే మనకు మంచి ఎలివేషన్ వస్తుంది. ఇప్పుడు మనకు ప్రోమో ఎట్లా కట్ చేసాడు ఖతర్నాక్ కట్ చేయాలి అట్లాంటిది వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం శ్రీజ అక్కడ ఐఎమ్ రియల్లీ సారీ, నాకు అట్లా జరుగుతుందని తెలియదు అని చెప్తున్నా కానీ అది హ్యూమిలేషనే అది హ్యూమిలేటింగ్ అనిపించింది కాబట్టి సారీ అంటే అనిపించలేదు హ్యూమిలేషనే అనడం కొంచెం టూ మచ్ హార్ష్గా అనిపించింది. ఇప్పుడే స్టార్ట్ చేసినబ్బా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎడ్జ్లో ఉంది అని నేను మెసేజ్ పెడితే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కింద ఎవరో పెట్టిరయ్యా, ఇప్పుడే స్టార్ట్ చేసినావు నెగిటివ్ చేయడం కదా అట్లా అనిపించింది చెప్తున్నా, అనిపిస్తుంది కానీ అది నచ్చుతుంది జనాలకి, అది నాకు తెలుసు. ఇక్కడికి అయిపోలేదు నామినేషన్, రీతు ఇంకొక పాయింట్ తీస్తుంది. ఇక్కడ డిమాండ్ పవన్ అబ్బా షూ అంటూ ఉంటాడు, ఎందుకు తెలుసా, డిమాండ్ పవన్ టాపిక్ తీసి ఇప్పుడు నా మనసులో ఏం జరుగుతుందో నీకు తెలుసా, నేను కంటెంట్ కోసం చేస్తున్నాను, నువ్వు ఎట్లా అంటావు, నీకు ఎట్లా అనిపించింది, నువ్వు ఎందుకు చెప్తానంటే నాకు అనిపించింది నేను చెప్పాను, నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర జాగ్రత్త అని నువ్వు చెప్తావో లేదో, జాగ్రత్తగా ఉండని చెప్తావో లేదో కానీ నేను చెప్తా, అందులో తప్పేది లేదు. నేను వాడికి ఏం చెప్పినా అసలు వచ్చిన 2 డేస్కే అంత క్లోజ్ అయిపోయి ఆ తర్వాత వాడు ఎలిమినేషన్ అంటే క్లోజ్ అయిన 2 రోజులకే వాడు ఎలిమినేషన్ రౌండ్కి పోతే ఎలిమినేట్ అవుతున్నాను కానీ అంత ఎఫెక్షన్ అంత బాండింగ్ మీకు జెన్యున్గా వచ్చునొచ్చేమో కానీ అంత ఓవర్గా రియాక్ట్ అవుతుంటే మేమే షాక్ అయినాము. ఎందుకంటే నాకు వాడు ముందు నుంచి తెలుసు, ముందు నుంచి ఫ్రెండ్, నేనే అంత షాక్ కాలేదు, నేనే టెన్షన్ పడ్డా, నేను ఎమోషనల్ అయినా కానీ నీ అంత కాలేదు నేను. అసలు వాడు ఎలిమినేషన్కి అంత బ్యాడ్గా నువ్వెలా ఫీల్ అవుతున్నావు, ఏందంత క్లోజ్గా ఫీల్ అవుతున్నావు. ఆ రోజు గుర్తుందా ఎలిమినేషన్ రౌండ్ నుంచి డిమాండ్ పవన్ బొంగని దగ్గరికి పోయి ఇటు పట్టుకుంటే పక్క నుంచి ప్రియ ఏం ముద్దు పెడతావని అంట చూడు, ఆ సిచ్యువేషన్ చూసి చెప్తుంది అన్నట్టు, ఆ సిచ్యువేషన్ గురించి చెప్తుంది. అంత ఫీల్ అయితే నాకు అనిపించింది అదేదో కొంచెం డౌట్గా అనిపించి వాడి దగ్గరికి వచ్చి చెప్పినా, నేను ఏం చెప్పినా ఇదేదో కంటెంట్స్ కోసం చేస్తున్నట్టున్నదిరా కొంచెం జాగ్రత్త అని చెప్పిన. అంటే అట్లంటావు కంటెంట్ అని ఎట్లంటావు నువ్వు ఎట్లంటావు అంటే ఇక్కడ డిమాండ్ పవన్ని పెట్టేస్తాం మ్యాటర్లోకి పెట్టేసి శ్రీజ అంటది, నేను వాడికి కంటెంట్ కోసం చెప్పిన, కంటెంట్ కోసం చేస్తుందేమో అని అన్నప్పుడు వాడు తెలుసులే నాకు అని వాడేందుకు అన్నాడు, మరి వాడు కూడా తెలుసులే అన్నాడు కదా. అనగానే డిమాండ్ పవన్ షో నన్ను ఎందుకు మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అనవసరంగా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని అడుగున్నాడు. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చచ్చిపోయినట్టు అనే డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. నాకు అనిపించింది నేను చెప్పేసిన, అంటే నువ్వు నా మీద ఎట్లా స్టాంప్ వేస్తావు, నువ్వు నేనేదో కంటెంట్ కోసం చేస్తున్నా అని అంటే అక్కడ డిమాండ్ పవర్ నుండి మాట్లాడుతున్నట్టు.
నేను ఒకటేసారికి చెప్పానా తెలుసులే అని? నేను ఒక్కసారికి చెప్పానా? నువ్వు 5 సార్లు చెప్తే 5 సార్లు అప్పుడు అంటుంటే నేను అప్పుడు తెలుసులే అని అన్నా. ఎందుకంటే అక్కడికి పులి స్టాప్ పెట్టాలి ఏదో పాయింట్లు అని చెప్పి నేను అట్లా అన్నా అని అంటాడు. అంటే అది బేసిక్గా స్టార్ట్ అయింది కంటెంట్ కోసమే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయిపోయింది, కానీ ఇప్పుడు పుస్తకాన్ని ఇదే పాయింట్ మళ్ళీ రెగ్యులర్గా వస్తుంటే ఏం చేయాలో నెత్తి పట్టుకొని కూర్చున్నాను అన్నట్టు, ఏం చేయలేక. 5 టైమ్స్ అడిగినావు, 5 టైమ్స్ అడిగితే కనుక నేను చెప్పిన అంటే నేను అడగలేదు నీకు 5 టైమ్స్, నేను నిన్ను అడగలేదు 5 టైమ్స్, నేను నీకు చెప్పాను అంటే అదే చెప్పావు నువ్వు నాకు. ఏమని చెప్పినా జాగ్రత్తగా ఉండు, కంటెంట్ కోసం చేస్తుందేమో అని అనిపిస్తుంది అని. నేను 5 టైమ్స్ నీకు చెప్పాను, నేను నిన్ను అడగలే చేస్తున్నారా అని అంటే నువ్వు అప్పుడు అన్నందుకు నేను అప్పుడు చెప్పాను, 5 టైమ్స్ అన్న తర్వాత చెప్పాను అంటాడు. ఇది వదిలేయండి, ఇంకా నామినేట్ చేసుకోండి. అది ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న నామినేట్ ఆప్షన్ వచ్చింది. ఫ్లోరా వెళ్ళి హరీష్ నామినేట్ చేసింది. నామినేట్ చేసిన పాయింట్ ఫస్ట్ ఎత్తంగానే ఏదో డమ్మీ పాయింట్ వెళ్ళే అనిపించింది, నాకు యావరేజ్ అనిపించింది. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అండ్ లాజిక్స్ తీసి మాట్లాడింది కదా అంటే సూపర్ అనిపించింది అబ్బా ఫ్లోరా నామినేషన్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏం చెప్తుందంటే, ఈయన ఒక పాయింట్ చెప్తా, నాకు అది ముందు చెప్పబుద్ధి అవుతుంది. ఈయన నాకు ఏం చెప్పాడంటే, తెలుగు హిందీ అంతా మిక్సింగ్, ఇంగ్లీష్ అన్ని మిక్సింగ్ చేసి కొట్టిందిలే కానీ, షాంపూ కండిషనర్ కలిపేటప్పుడు ఆమె సామాన్లన్నీ దొంగతనం చేయమని చెప్పిండు. ఆమెకు సామాన్లు క్యాప్టెన్ రూమ్లో కొన్ని సామాన్లు దొంగతనం చెప్పిండు. నేను చేయను అని చెప్పిన, ప్రియా కూడా చేయనని చెప్పింది. ఈయన సామాన్లు దొంగతనం చేయమని చెప్పిండు, ఈవెన్ షాంపూని కండిషనర్ కలపమని చెప్పింది కూడా ఈయననే ఉంటుంది. ఈవెన్ చెప్పిండు ఆయన. ఇప్పుడు దివ్య బట్టలు వేరే వాళ్ళు కొట్టేశారు అని చెప్పి ఎమోషన్ అంటే సాడ్గా బ్యాడ్గా ఫీల్ అవుతున్నా అని చెప్పి అన్నాడు. దివ్య ఇష్యూలో హీ ఫీల్స్ బ్యాడ్, ఆయన బ్యాడ్గా ఫీల్ అవుతుండు. ఈయనేమో దొంగతనం చేయమని చెప్పిండు వేరే వాళ్ళ బట్టలు, ఈయన ఎట్లా ఫీల్ అవుతుండు బ్యాడ్గా చెప్తాడు, నిజంగానే చెప్తాడు. ఈ పాయింటే కాదు, ఇమాన్యుల్కి లూజ్ మోషన్స్ వచ్చేలాగా ఏదన్నా కలపాలి మీరు, నాకు ఆ ఫేవర్ చేయండి అని కూడా చెప్తాడు ఒకసారి. తెలుసా, ఇమాన్యుల్ తోటి కొంచెం ఇష్యూ జరిగినప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ఈ టాస్క్లో ఉండొద్దు, ఆయనకి ఎంబటే మోషన్స్ వచ్చేదాన్ని చేయండి, మీరు సపోర్ట్ చేస్తామని చెప్పి రీతుని అడుగుతాడు. సరదాగా దొంగతనాలు చేద్దామని చెప్పి అంటాడు, థమ్స్అప్ కొట్టేసాడు. ఇవన్నీ ఉంటాయి. ఈయన చేస్తే తప్పు కాదు, ఈయన చేస్తే మజాక్, అవతల వాళ్ళు చేస్తే రజాక్. సో లైక్ దట్ ఇక్కడ మీరు అలా చెప్పడం నాకు కరెక్ట్ కాదు, అలా చెప్పారు మీరు అని అంటే, అవునా దొంగతనం చేయమని చెప్పాడా, దొంగ చేయమని చెప్పాడా అని చెప్పి అక్కడ సంజయ్ అంటాడు. అవును చెప్పాడు, నాకు చెప్పాడు, నేను చేయను అని చెప్పాను, నేను రిజెక్ట్ చేశాను, నేను ప్రియా కూడా రిఫ్యూజ్డ్ ఇట్ అని చెప్పి అంటుంది. ఇంకో పాయింట్ ఇది, ఈయన అమ్మాయిల్ని రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే అన్నపూర్ణమ్మ అని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడు. ఈయన అది ఇది అని చెప్పి పొగడడానికి ట్రై అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటారు, అమ్మాయిలే సుపీరియర్ అని అంటాడు. కానీ ఈయన చేసేది మాత్రం అట్లా ఉండయి, చాలా అంటే థ్రెటైన్ చేసినట్టుగా మాట్లాడింది నన్ను అని చెప్పి ఒక పాయింట్ చెప్తుంది. కొంచెం అమ్మాయిలతోటి హార్ష్గా మాట్లాడతాడు, సీరియస్గా మాట్లాడతాడు. ఈవెన్ ఈ పాయింట్ని కంటిన్యూ చేస్తూ రాము వచ్చి మళ్ళీ కంటిన్యూషన్లో మాట్లాడుతుంటే ఆ పాయింట్స్ కూడా ఇంటలేడు. అమ్మాయిల మీదకి నేను ఇది ఇప్పుడు కాదబ్బా, అగ్ని పరీక్ష ఫైనల్ ఎపిసోడ్ రోజు హరీష్ గారికి నా సజెషన్స్, మాస్క్ మ్యాన్ హరీష్కి నా సజెషన్స్ అని ఆ వీడియోలో ఉంటుంది. మీరు పాయింట్స్ పెడుతున్నారు బాగానే ఉంది, కానీ ఒక్కటి మార్చుకుంటే మీరు సూపర్ సక్సెస్ అవుతారు. అమ్మాయిల విషయంలో దగ్గరికి పోయి మీదికి పోయి ర్యాష్గా పోయి మాట్లాడకూడదు, అది టూ మచ్ హార్ష్గా ఉంటుంది. హరీష్లో హార్ష్నెస్ ఎక్కువగా కనబడుతుంది అని ఆ రోజు చెప్పిన, ఈ రోజుకి అదే పాయింట్ మీద స్టాండ్ అయి ఉంటారు. నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేదని కూడా నేను భావిస్తాను, ఎందుకంటే అంత ప్రేమగా అంత జాగ్రత్తలు చెప్పిన నేను ఆయనకి. ఆయన ఆ వీడియో చూసే ఉంటాడు అని నేను అనుకుంటున్నా, కానీ చూడకపోతే మనం ఏం చేయలేం. కానీ చాలా జాగ్రత్తలు చెప్పిన, ఏంటి అమ్మాయిల విషయంలో జాగ్రత్త, హార్ష్గా మాట్లాడద్దు, చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు అవుతుంది అదే. ఇప్పుడు ఫ్లోరా మీదకి ఎట్లా మాట్లాడతాడు, ర్యాష్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి ఫ్రెండ్ నాకు అవసరం లేదు. రైట్. పాయింట్ నెంబర్ 1, ఫ్లోరా హరీష్కి పెట్టిన పాయింట్ వచ్చేసి ఫ్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నేను జైల్లో ఉన్నప్పుడు యాపిల్ అనే, నేను తెలుగులో చెప్పేస్తా, ఆమెని ఇమిటేట్ చేస్తూ చెప్పడం కూడా ఎందుకు ఇబ్బంది, అర్థం కాకుండా. ఆమె చెప్పింది అర్థం కాలేదంటే మళ్ళీ నేను చెప్పేది అర్థం కాకుండా ఉంటుంది. టాస్క్లో అక్కడ యాపిల్ని మీరు దొంగతనం చేశారా అన్నారు. నాకు ఫ్రెండ్షిప్ అంటేనే ట్రస్ట్ అంటేనే ఫ్రెండ్షిప్, నమ్మకాలు నేను చూడ ఫ్రెండ్షిప్ ఉండదు, అట్లాంటిది నన్ను దొంగతనం చేశారా అన్నారు, మీరు నమ్మలేదు, నాకు చాలా బాధ అనిపించింది, అక్కడనే ఫ్రెండ్షిప్ లాస్ట్ అయింది అన్నది. ఇది ఒక సొల్లు రీజన్ అనిపించింది. అసలు ఇది ఇందులో బలం లేదు. ఆయన ఏదో సరదాగా అని ఉండొచ్చు, ఈమెతో జోకులు అవుతారు కదా అని ఉండొచ్చు, కానీ ఈమె మనసుకు తీసుకుంది. నన్ను దొంగతనం చేసినవా, లైక్ దట్ సుమన్ నా లెక్క దొంగతనం చేసినవా అని అడిగితే ఫీల్ అయినట్టు. సో నేను ఫీల్ అయినంటే ట్రస్ట్ లేని చోట ఫ్రెండ్షిప్ ఉండదు, ఇదంతా జరిగింది, నాకు నా మీద డౌట్ పడితే నాకు నచ్చలేదు, ఐ లాస్ట్ ఫ్రెండ్ ఇన్ మైండ్ నా బ్రెయిన్లో మీరు ఫ్రెండ్షిప్ అనేది పోయింది. అండ్ మీరు బాయ్స్ హుక్కి సంజన గారు మైక్ వేసిరట. ఇక్కడ అబ్బాయి ఎంత సిల్లీ రీజన్ అబ్బాయి ఇదే, అంటే ఈమె చెప్పిన రీజన్ కాదు, దానికి రివర్స్లో హరీష్ చెప్పింది ఎంత సిల్లీగా అనిపించింది అంటే, వాష్రూమ్లో పోయేటప్పుడు ఒకసారి
బాయ్స్ హుక్కి, అక్కడ బాయ్స్ బాత్రూమ్ గర్ల్స్ బాత్రూమ్ వీళ్ళే షేర్ చేసుకున్నారు కదా, ఆ హుక్కి ఈమె మైక్ తలిగేసిందట. బాయ్స్ బాత్రూమ్కి మైక్ తలిగేయడం వల్ల అందులో ఎవరైనా ఉన్నారేమో అనుకొని చెప్పి లోపలికి ఎవరు పోకుండా ఉంటారు, ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది, మాకు అర్జెంట్గా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ చెప్తాను నేను. ఓకే. సో అండ్ ఆ హుక్కు ఉన్న దానిలో ఈయన తీసేసి అట్టేసినట. ఈ బాయ్స్ హుక్కి ఈయన తీసుకున్నాడట. ఈయన తీసుకుంటే ఆమె వచ్చి ఆ మైకుని పట్టుకుందాడు. ఆ మైకుని పట్టుకుంటే అది నా మైకు అని అంటే అక్కడ లొల్లి చేసింది ఆమె. అది నా మైకు అని చెప్పాను నేను. ఆమె ఏం చేసింది, స్నాచ్ చేయబోయింది నా మైక్ని అంటాడు. స్నాచ్ అంటే దొంగతనం చేయబోయిందట ఆయన మైక్ని. ఇది నా మైకు అని కన్ఫ్యూజ్ అయ్యి తీసుకుంటే దొంగతనం కింద పెడతాడు అబ్బాయినే. నా మైకుని స్నాచ్ చేయబోయింది అమ్మాయి, ఆ సంజన నా మైకుని స్నాచ్ చేయబోయింది. అప్పుడు నేను ఆపాను, ఇది నా మైకు అని చెప్పాను, అయినా కానీ నాది అని చెప్పి స్నాచ్ చేయబోయిందట. ఏం మాట్లాడుతున్నావు అన్న అనిపించింది. అరే కన్ఫ్యూజ్ అయ్యి తీసుకోవడాన్ని దొంగతనం కింద ఎట్లా పెడతావు నువ్వు? ఆమె వేసిన ఉక్కు తీసి పక్కకు పారేసి నీ ఉక్కుకి నువ్వేసుకొని నీ అక్కడ వేసింది కదా అని చెప్పి అక్కడికి వచ్చి తీసుకుంటుంటే దొంగతనం కింద పెట్టరు. ఇక్కడ ఇక్కడ మీరేమన్నారు, ఆ హుక్కు దాంట్లో మీరు కరెక్ట్గా చేయట్లేదు, తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, అది రాంగ్ చెప్పాలి అది ఇది అని చెప్పినారు. అది స్మాల్ ఇష్యూ, అది పెద్ద ఇష్యూ కాదు కదా అంటే మీరు చాలా కోపానికి వచ్చారు. చాలా కోపానికి వచ్చి ఇఫ్ యూ డిస్కస్ ఫర్దర్ ఐ వోంట్ ఇట్ వుడ్ నాట్ గుడ్ ఫర్ యూ, ఇట్ వోంట్ గుడ్ ఫర్ యూ అని చెప్పారు. అంటే నీకు ఇది మంచిది కాదు అని చెప్పారు. ఇది చాలా తప్పు, నన్ను థ్రెటన్ చేయడానికి చూసారు. మీరు ఏం మాట్లాడతారు, మళ్ళీ మీరు రాణి రుద్రమదేవి అమ్మాయిలు సుపీరియర్ అని మాట్లాడతారు. మరి మీరు లేడీస్ని థ్రెటన్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. అంటే భయపడుతుంది, అది అర్థం చేసుకోవాలి. ఆమెకి జరిగిన లైఫ్లో సిచ్యువేషన్స్, మెన్స్ నుంచి ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ వల్ల అలా హస్బెండ్ మొహం మీద గుద్ది మొత్తం మొహం అంతా పలగొట్టిండు కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన ఆమెకి గట్టిగా ఏదైనా మాట అంటే భయపడుతుంది, మీదికి వచ్చినట్టుగా ఉంటుంది, ఈయన మాట అసలే గట్టిగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా, అది ఆమె భయం ఆమెది. హరీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఫ్రెండ్సే నాకు వద్దు. కన్వీనియన్స్ ప్రకారంగా మీరు మారుతారు. ఇప్పుడు మీరు ఏంది కాంపౌండ్ మారింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. ఆమెతో హేట్రేట్ ఉన్నప్పుడు మీరు ఏమైనా చేశారు, కానీ ఆమెతోటి ఫ్రెండ్షిప్ అవ్వగానే ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పిండు. ఇక షాంపూ అప్పుడుది చెప్పింది, ఇక షాంపూ అప్పుడుది ఈ ఇష్యూ అంతా ఫ్లోరా చెప్పింది. మీరు టూ ఫేస్డ్ ఉన్నారు అని చెప్పి ఫ్లోరా అంటది. మీరు టూ ఫేస్డ్ ఉన్నారు, మీరు దొంగతనం చేయమని చెప్తారు, మళ్ళీ వేరే వాళ్ళు దొంగతనం చేసినప్పుడు మీరు ఫీల్ అయినట్టుగా మాట్లాడుతున్నారు, ఇది టూ ఫేస్డ్ అని చెప్తుంది. ఇక హరీష్ నవ్వుకుంటా, మీరంతా ఏ చెట్టుగా చేసేటోళ్ళు అది చేసేటోళ్ళు ఇది చేసేటోళ్ళు ఇక గట్టిగా మాట్లాడుతారు ఆయన స్టైల్లో. కానీ ఇక రాము రాతోడు వస్తాడు. వచ్చి హోస్ట్ గారు స్క్రీన్ మీద మనకి సంజన గారిని చూపించినప్పుడు, ఇది ఎలిమినేట్ అయినప్పుడు ఆమె ఒపీనియన్ ఎవరెవరిని ఏమేమి మార్చుకోవాలో చెప్పమని చెప్పారు. ఆ టైంలో ఆమె మీకు ఏదో చెప్పింది. రాము అడిగిన దానిలో న్యాయం ఉందబ్బా. రాము చెప్తాడు, ఇప్పుడు చాలా క్లారిటీ చెప్తాడు, కానీ అది ఇంటలేడు. హరీష్ ఇంటలేడు, కోపంలో ఉన్నాడు, అక్కడ ట్రిగ్గర్ అయిపోయాడు. బేసిక్ ఏం చెప్తాడు, ఆమె ఏదో చెప్పింది, ఆమె ఒపీనియన్, అదే హుడీ వేసుకుంటావు, అదే వేసుకొని ఉంటావు కంటిన్యూగా, వాసన వస్తుంది సంథింగ్. ఆమె 4 పాయింట్లు చెప్పింది, 4 days మీరు ఒకటే వేసుకున్నారని సంథింగ్ ఏమో చెప్పింది. అదంతా ఆమెకు సంబంధం, ఆమె ఒపీనియన్, మా ఒపీనియన్ కాదు కదా. మేము వచ్చి ఆ టైంలో తనుజాక్క వచ్చి టీ పెట్టు, ఫుడ్ మానిటర్ కదా, టీ పెట్టండి అని అంటే నేను పెట్టను, నేను చెయ్యను, అవసరం లేదు అని చెప్పి ఇలాంటివి చెప్పినావు, ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి చెప్తున్నప్పుడు ఇట్లా చెప్తాడు. ఇతని స్టైల్ ఇట్లా ఉంటుంది ఇట్లా అని చెప్తుంటే మీరు డాన్స్ చేసి కంప్లీట్ చేయండి, మీరు డాన్స్ ఆపి కంప్లీట్ చేయండి, ఆ తర్వాత నేను నీతో డాన్స్ చేపిస్తా అంటాడు. ఆ తర్వాత నేను చేపిస్తాను మీతో డ్యాన్స్ అంటాడు. నో ప్రాబ్లం, ఛాయ్ అడిగితే మీరు చేయను అన్నారు, అది కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు సంబంధం లేదు, ఆమె ఏదో చెప్పిందని చెప్పి మీ బాధ్యత నిడిచిపెడతారా? అప్పటికి ఆ టైంలో మీరే కదా ఉన్నది, మీ బాధ్యత నిడిచిపెడతారా అంటే హరీష్ ఉండి నా వేలు బాగలేకపోయినా హైజీనిక్గా చేయడానికి ప్రయత్నించిన, నాకు జుట్టు కూడా పడద్దని చెప్పి హుడీ వేసుకున్నా, ఆయన గుండె కదా, నా జుట్టు కూడా పడద్దని గుండుకి హుడీ కూడా వేసుకున్నా అంటే పక్క నుంచి దివ్యనికి ఒకటే నవ్వుతూ ఉంటుంది. నేను అన్నీ చేసి పెట్టినా, నేను ఎంతో బాగా చేసిన అంటే మీరు తినేటప్పుడు మంచిగా తిన్నారు, చేసేటప్పుడు అంతా చేయించుకున్నారు, ఓడెక్కినప్పుడు ఓడమల్లన్న అన్నారు, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నారు, ఎన్ని చేస్తారు మీరు అన్నీ చేస్తారు అని చెప్పి తిడుతూనే ఉన్నాడు. హరీష్ గారు వినండి నా మాట, హరీష్ గారు అని ఒక 10 సార్లు పిలుస్తాడు, అయినా కానీ నేను పట్టించుకోడు. నేను చెప్పిన పాయింట్ ఏంటి, మీరు అర్థం చేసుకుంది ఏంటి అంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, ఎమ్మి ఏంటి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. ఏదైనా చెప్పేదంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే నేను కూడా చెప్పినండి ఫుడ్ బాగుందని అంటే పులిహోర పాయింట్స్ పెట్టకండి, పులిహోర పాయింట్స్ అంటే నేను కూడా చెప్పిన, నేను అనేది అది కాదంటే విన్నాడు. చేసినప్పుడు ఏమో మంచిగా తింటారు, మంచిగా చేసిన తర్వాత ఇట్లా మాట్లాడతారా మీరు అని చెప్పి తిడుతూ ఉంటాడు. అది కాదు అని ఎంత చెప్పి విన్నాడు. అప్పుడు తనుజ ఇన్వాల్వ్ అవుతుంది. తనుజ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే లైవ్లో జరిగిన పాయింట్స్ మీదకి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఏం లేదబ్బా, ఇదివరకు ఎప్పుడు ఫుడ్ వచ్చిందో మీకు తెలుసు, ఇప్పుడు ఎట్లా ఫుడ్ వచ్చి నేను వండినప్పుడు ఎట్లా వచ్చిందో కూడా మీకు తెలుసు అనే పాయింట్ తీస్తాడు. అందుకే తనుజ వస్తుంది. తనుజ వచ్చి ఏమంటుందంటే మీకు సంబంధం లేదు, మీరు నామినేషన్లో ఉన్నప్పుడు మాట్లాడదామని అంటే లేదు నేను మాట్లాడతా అని చెప్పి మాట్లాడుతుంది. ఏంటంటే పాయింట్ నెంబర్ 1, నేను కుకింగ్ చేస్తున్నప్పుడు మీరు అసలు మెనూ ఏంటిది, ఏం వండాలి అని చెప్పకపోయేది. మేము ఒకరోజు ముందే ఆలోచించుకొని చెప్తున్నాం. మీరు
ఒకరేమో ఫ్రూట్స్ తింటా అనేది, ఒకరు ఇంకేదో అనేది, ఒకరు తినను అనేది, ఇంకేదో చెప్పేది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వచ్చి అందరిని బతిలాడంగా ఒక ఇద్దరికి వంట చేయమని చెప్పేది, అది కూడా నచ్చినట్టు చెప్పేది. ఆ తర్వాత కూడా ఇష్టం ఉన్నట్టుగా చెప్పేది. అట్లా నేను టైంకి చేయలేకపోయినా అనే పాయింట్ చెప్తే రైట్ పాయింట్, ఇది వ్యాలిడ్ పాయింట్. అప్పుడు అంతా కూడా ఎవరికి ఎక్కలేదు సరిగ్గా, అంత కొత్త మురిపంలో ఉన్నారు వాళ్ళంతా. బిగ్ బాస్ అనగానే సడన్గా కొత్తగా అంత వింతగా అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు కూడా కరెక్ట్గా టైంకి ఏం చెప్పలేదు, అదొక పాయింట్ చెప్పింది. అండ్ ఇంకోటి, నేను కుక్గా చేసేటప్పుడు నాకు ఆయిల్ పడ్డది, చేతులు కట్ అయినా, అయినా కానీ నేను ఎప్పుడు అనలేదు. మీరు మాత్రం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూనే ఉంటారు, నేను అది చేసిన ఆయిల్ కట్ అయినా, అదే మాకు కూడా అయినాయి, మేమేం చెప్పలేదు. మాకు ఆయిల్ పడ్డది మేము చెప్పలేదు, మా చేతులు కట్ అయినాయి మేము చెప్పలేదు, మాకు అయినాయి శాతం ఏంటంటే మన ఇక్కడ ఏమంటాడు తెలుసా హరీష్, మీరు ఇంకా టైంకి చెప్పలేదని చెప్పి అంటది కదా తనుజ. అంటే విన్నరా, మనకి చెప్పడం చేత కాదని చెప్తుంది, మీకు అర్థమవుతుందా, మనకి చెప్పడం చేత కాదని చెప్తుంది అంటే ఇవే చెప్పండి, ఇవే చేయండి, అన్నీ ఇవే పుల్లలు పెట్టండి, ఇవే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోండి, మీకు సెల్ఫ్ డబ్బా అలవాటుగా కొట్టుకుంటా ఉండండి. ఈయన పెట్టే ముందు ప్రతిసారి అన్నపూర్ణ అంటాడు, ఏదో అంటాడు, సతీ సావిత్రి అనసూయ ఇవన్నీ చెప్తాడు కదా. అందుకని చెప్పి ఇలా కాలుతుంది అనమాట. తనుజ ఫేసు ఎటో పెట్టి చేసినావు అంటే ఈయన ఫేస్ ఎటో పెట్టి చేస్తాడు, ఘోరంగా చేస్తాడు కదా. అది ఇక రాము ఉండి ఇవన్నీ వదిలేయండి, అత్త మీద కోపం మీరు దుత్త మీద చూపిస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదని చెప్తున్నానంటే మీరు అత్త చాటు దుత్తలే కదా, అత్తకు దుత్తలే కదా, తొత్తలే కదా అనుకుంటే మాట్లాడతాడు. ఆయన చెప్పేది ఏంటిది, ఇప్పుడు మీకు సంజనాకి ఏ పంచాయతీ అవుతుందో మాకు పక్కన పెట్టండి, మేము మిమ్మల్ని మా ఒపీనియన్ ప్రకారంగా మిమ్మల్ని బ్యాడ్ అనలే, మిమ్మల్ని ఆర్డర్ అంటే స్మెల్ గలీజ్ వస్తుంది అనలే, ఏమనలేదు, మేము అనలే. ఆమె ఏదో చెప్పిందని చెప్పి మీరు వంట చేయని చెప్పడం, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు కదా అని మనోడు మంచి సాత్రంతో చెప్పాడు. అని ఇన్నడా, ఎక్కిందా, ఎక్కదు బస్. ఇక నెక్స్ట్ భరణ్ అనే టీంకి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వస్తే ఇక శ్రీజ అండ్ సంజన కలిసి దివ్యనికితని సెలెక్ట్ చేసుకున్నారు. సో అది మధ్యలో జరిగిన డిస్కషన్ మనకి లైవ్లో ఉంటుంది. సో దాన్ని కూడా చూసి నేను రేపు మళ్ళీ రివ్యూ చేస్తలే. కానీ అయితే ఇక్కడ శ్రీజ వచ్చి పాయింట్స్ చెప్తుంది. శ్రీజ పాయింట్స్ నాకు కరెక్ట్గానే అనిపించింది, మంచిగా పాయింట్స్ పెట్టింది. అండ్ ఇక్కడ నాకు దివ్యనికిత దగ్గర నుంచి వచ్చిన ఏమంటారు రెసిప్రొకేషన్, అక్కడ నుంచి వచ్చిన వర్డ్స్ ఎట్టున్నాయి తెలుసా, అంటే కొన్ని ఆడ్గా అనిపించినాయి, కొన్ని సూపర్గా అనిపించినాయి. లైక్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ క్యాపబుల్, నేను అంటున్నారు అంటే సూపర్, నేను ఒప్పుకుంటా, ఓకే వెరీ నైస్, హ్యాపీ, నాకు మీలాంటి వాళ్ళు ఇంత ఎలివేషన్ ఇస్తుంటే ఇవన్నీ ఓకే అనిపించినాయి. కానీ కొన్ని ఉన్నాయి, కొత్తగా వచ్చింది లేపేద్దామని చూస్తున్నావా, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో వచ్చినా నేను ఎత్తానా నోరు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇది, అండ్ నాకు ఇంగిత జ్ఞానం ఉంది మీలా కాదన్న సెన్స్లో మాట్లాడడం, ఇట్లాంటి కొంచెం ఆడుగా అనిపించినాయి. సరే జనరల్ పీపుల్స్ వాంట్స్ దట్, అది ఖచ్చితంగా నచ్చుతుంది చాలామందికి. కానీ నేనేమంటున్నానంటే నాకు పర్సనల్గా కొన్ని పాయింట్స్ బాగానే మాట్లాడింది, కొన్ని పాయింట్స్లో కొంచెం ఓవర్ యాటిట్యూడ్ తోటి, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి. అఫ్ కోర్స్ ఇట్లా నామినేట్ చేస్తారన్న సంగతి కూడా ఆమెకు తెలుసు. ఆ రోజు డే 1 వచ్చినప్పుడు నన్ను ఖచ్చితంగా నామినేట్ చేస్తారు వీళ్ళు అని చెప్పింది. అది చెప్పిన మనిషి ఇప్పుడు ఇట్లా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ రియాక్ట్ కాకపోతే మనం కనబడం కదా, రియాక్ట్ కాకపోతే ప్రోమో అద్భుతంగా కట్ కాదు కదా. పంచ్ డైలాగులు, పవర్ఫుల్ డైలాగులు, ఎప్పుడు చూడు ఏనుగులు ఎలకలు ఇవన్నీ ఉండాలి, లేకపోతే వర్కౌట్ కాదు. సరే దివ్యానికితకి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పిందంటే, నీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, 3 వారాలు చూసి వచ్చినావు, నీకు చాలా స్కోప్ వచ్చింది. మాకు ఇంతవరకు ఒక పాయింట్ చెప్తుందా, మాకు ఇంతవరకు కెప్టెన్సీ ఆడడానికి కూడా దొరకలే ఛాన్స్, నీకు దొరికింది. నీకు రాగానే దివ్యానికిత రాగానే చాలా యాడెడ్ అడ్వాంటేజెస్ వచ్చినాయి. ఒకటి ముందు చూసి రావడం, ఒకటి రాగానే అన్నిటికీ ఈమెని లీడర్గా పెట్టడము, అన్నిటికీ ఈమెని మెయిన్ పర్సన్ లాగా పెట్టడం, అన్ని చోట్ల ఈమెకి టాస్కులు ఆడడానికి, క్యాప్టెన్సీకి ఆడడానికి ప్రతిదానికి స్కోప్ దొరకడం, ఇవన్నీ జరిగినాయి. అదే ప్రియా, ఎలిమినేట్ అయిన ప్రియాకి మొత్తం 3 వారాలు ఉంటే ఆమెకి ఎక్కడ స్కోప్ దొరకలే, ఎక్కడ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ ఇంకేదో ఆమెకు దొరికినాయి. ఏంది, సింహాసనం విసిరి కూర్చుని పెట్టారు, ఏలు అనగానే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, కై ఎవరేసరికి నెగిటివ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రీజ పరిస్థితి కూడా అంతే. శ్రీజ అన్న కనీసం ఆ టాస్కులలో ఏది ఆ ఇమ్యూనిటీ టాస్కులన్నా గట్టిగా పోరాడి నిరూపించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు దివ్యనికితకు వచ్చినట్టుగా అన్ని రకాల టాస్కులు ఆడి పర్ఫామ్ చేసి లీడర్గా ఉండి టీమ్ లీడ్ చేసి ఇట్లాంటివన్నీ స్కోపు శ్రీజకి ఎక్కడ వచ్చింది, రాలేదు, ఎవరికి రాలేదు. అంత స్కోప్ వచ్చింది కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం, మీకు ఇంత స్కోప్ వచ్చింది కదా, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇంత స్కోప్ వచ్చింది, మాకు రాలేదు, నామినేషన్లో ఉంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు చూద్దాం అనుకుంటున్నా అంటే రాంగ్ అనిపించలేదు నాకు. ఈ పాయింటే రాంగ్ అనిపించలేదు. నామినేషన్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని ఎట్లా డీల్ చేస్తావు, ఏముందంటే దివ్యానికి ఏమంటుంది, ఇలా రియాక్షన్స్ చూడమేనా నీకు ఎప్పుడు, ఇలా రియాక్షన్స్ చూస్తావు, ఇదే చూస్తావు నువ్వు, ఇంకా అలా అయితే ఏం చేస్తావు, ఇట్లా అయితే ఏం చేస్తావు, మీకు ఇట్లుంటే అట్లా ఏం చేస్తావు, ఇదేనా నీ చూసేది అంటది. కొంచెం చురుకు పెట్టినట్టు మాట్లాడింది, నాకు నచ్చలేదు అనిపించింది. ఇక్కడ పాయింట్ అయితే కరెక్ట్గా అనిపించలేదు. అంటే ఇక్కడ శ్రీజ ఆపోజిట్గా మాట్లాడబోతుంటే, నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఎత్తాను నోరు, నేను మాట్లాడుతున్నా కదా అంటది. సరే చెప్పు అని అంటే, ప్రతిసారి ఇప్పుడు ఏంటి, నేను సంజన గారితో గొడవ నేను ఇనిషియేట్ చేయలే, ఆమె చేసింది. ఆ తర్వాత నేను అప్పుడు కూడా మాట్లాడలేదు, నేను ఏమీ మాట్లాడలేదు, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నా. నాకు ఆ ఇంగిత జ్ఞానం ఉంది, ఆ పర్సన్ అలా చేసినా కానీ నేను ఎలా రియాక్ట్ అవ్వడం తెలుసు. అయినా నేను మధ్యలో వచ్చాను, ఇప్పుడు వచ్చాను కాబట్టి యాడెడ్ అడ్వాంటేజ్ అది కాదు. డే 1 వచ్చినా, డే 50 వచ్చినా, డే 90 వచ్చినా, నేను గేమ్ బాగా ఆడితే, మీరు గేమ్ బాగా ఆడితే బయట ఏం జరుగుతుంది, బయట పర్స్పెక్టివ్తో మనకు సంబంధం లేదు, అవసరమే లేదు అది అంటది.
ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. ఇప్పుడు 50th డే వచ్చినాక అన్నీ తెలుస్తాయి కదా అబ్బా, తెలిసినాక వాడికి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, వాడు ఎవరితో ఎట్లా మాట్లాడో తెలుస్తుంది కదా. కొంచెం జ్ఞానం ఉన్నాడు, మీకు ఇంగిత జ్ఞానం ఉందని అంటుంది కదా, నాకు ఇంగిత జ్ఞానం ఉంది, నేను కామెంట్ కంపోజర్గా ఉండగలుగుతా. ఇప్పుడు నామినేషన్లో ఉంటే ఒకలాగా, నామినేషన్లో లేకపోతే ఒకలాగా. అసలు నామినేషన్లో లేకపోతే ఒక 1 వీక్ చూసిన తర్వాత కదా నామినేషన్లో ఉంటే ఎలా ఉంటున్నావు రియాక్ట్ అవుతావు తెలియాలి కదా నీకు అని అంటుంది. లాజికల్గా కరెక్టే, కానీ ఈమె ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి నామినేషన్ లేకుండానే ఉంది కాబట్టి ఇంత హ్యాపీగా ఉంది కదా, మరి ఉంటే ఎట్లుంటుంది అనేది చూడొచ్చు అని చెప్పి అలా అనుకోవడం తప్పలేదు కదా. టీమ్ డెసిషన్ కొత్తగా వచ్చింది, లేపేద్దామని చూస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావు అంటుంది. కొంచెం టూ మచ్. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, షో కోసం ఇది అయితే పాజిటివ్ అవుతుంది, అదైతే నెగిటివ్ అవుతుంది నేను మాట్లాడాను. ఈమె ఏది పాజిటివ్ అయితే ఏది నెగిటివ్ అయితే కరెక్ట్గా చూసుకొని మాట్లాడుతుంది. అండ్ ఇంకోటి వచ్చినప్పుడే డిసైడ్ అయింది ఎవరెవరిని ఎట్టగా తీయాలనో నాకు అన్నీ తెలుసు అని చెప్పి అన్నది. ఎక్కడ ఎవరిని నొక్కితే ఎవరు ట్రిగ్గర్ అవుతారు, ఎవరి దగ్గర నుంచి ఏ పాయింట్స్ క్రాక్ చేయాలి ఇవన్నీ మాట్లాడింది. ఈ పర్సనే కదా మాట్లాడింది. సరే, యూ హ్యావ్ టు శ్రీజ ఉంటుంది, సారీ సంజన వస్తుంది. ఇక నా పాయింట్స్ అయితే ఇవి అని అంటే ఈమెను గట్టిగా శ్రీజాని గట్టిగా నోరు మూపించిందిలే. మూపించిన తర్వాత అఫ్కోర్స్ శ్రీజ గట్టిగా మాట్లాడతలేదు, కావాలనే ఆగుతుంది, అరవద్దు అన్నట్టుగానే సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దివ్యానికి తార్చిన దానికి 100 రెట్లు అరవగలుగుతుంది శ్రీజ, కానీ అరసుడు ఆపాలని ఆపింది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అంటే తెలుసా శ్రీజ దగ్గర, నేను ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తాను, నేను అట్లా దిగజారి మాట్లాడినాను సెన్సర్, నేను ఒక లెవెల్లో నా పాయింట్స్ మెయింటైన్ చేస్తాను. నామినేషన్లో లేకుండా ఒక 1 వీక్ చూసిన తర్వాత నువ్వు ఇట్లాంటి చేయాలి, నామినేషన్లో పెడితేనే తెలుసుకుంటావు నా గురించి అంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ కదా. ఇప్పుడు నామినేషన్లో ఉండడం అనేది ఒక శ్రీజ అంటుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్ కదా, అది నీకు ఇచ్చి చూస్తున్నా, అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో అని అంటుంది. ఈ రియాక్షన్లో చూసుకుంటూ ఉండన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. ఆ తర్వాత సంజన వచ్చి నాదొక పాయింట్ ఉందని చెప్పి యూ హ్యావ్ టు టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అంటుంది. అంటే నువ్వు ఏదైతే చేసినావు అది తెలుసుకోవాలి. అండ్ నన్ను రాగానే 3rd ప్లేస్లో పెట్టినావు, 3rd ప్లేస్లో పెట్టి 3rd ర్యాంక్ ఇచ్చేసి సూపరు, ఈమెతో జాగ్రత్తగా ఉండాలి, ఈమె నా కాంపిటీషన్ అని అన్నావు. నువ్వు ఏం చెప్పినావు నాకు, నేను చేసే పనులన్నీ నాటిగా పోతున్నాయి, జనాలంతా ఫుల్ ఫన్గా ఫీల్ అవుతున్నారంటే జనాల గురించి మాట్లాడలేదు నేను దివ్యనికిత, జనాల గురించి మాట్లాడలే, నేను అన్నది నా గురించి, నాకు ఫన్నీగా అనిపించిందని చెప్పిన. అండ్ అక్కడ కూడా ఇంకో పాయింట్ చెప్పిన, నా దాకా వస్తే నాకు ఎట్లా రియాక్ట్ అవుతుందో కూడా చెప్పలేము, బయట నుంచి చూస్తుంటే ఫన్నీగానే అనిపించింది అని చెప్పిన అని చెప్తుంది. అదే చెప్పావు కదా, సరే జనాలు వద్దులే నీ పాయింటే, నీ గురించే చెప్తా, జనాలు మనుషుల గురించి కాదు నీ గురించే చెప్తున్నా, నీ ఫీలింగ్ ప్రకారంగా నువ్వు ఫన్నీగా అనిపించింది అన్నావు కదా, సరే నేను అదే చేసు, నేను ఒకటి చెప్తున్నా, నువ్వు మనుషుల్ని బొమ్మల్లాగా చేసి ఆడిస్తున్నావు అనగానే, ఏంటి నేను ఇక్కడ ఉన్న 14 మందిని బొమ్మల్లాగా చేసి ఆడిస్తున్నా, వావ్ వాట్ ఏ నైస్ కాంప్లిమెంట్, సూపర్, నేను ఇంతమందిని 3 వారాలుగా గేమ్ ఆడుతున్న వాళ్ళందరినీ పప్పెట్స్ చేసి ఆడుకుంటున్నాను అని అంటే అంత మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నావు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇంత పైకి లేపి ఎలివేషన్స్ ఇస్తున్నారంటే సూపర్ హ్యాపీ. డూ యూ థింక్ ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్, ఐఎమ్ దట్ కేపబుల్, ఐఎమ్ దట్ స్ట్రాంగ్, ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను, నువ్వు ఎంత ఫోక్ చేసినా నేనేం ఫీల్ గాను, ఎవరెంత ఫోక్ చేసినా నేను తట్టుకుంటాను, నేను అసలు బాధపడను, నేను ఏడవను. ఏమంటుంది, నేను ఏం చేసినా నేను ఏడవను, నేను చాలా స్ట్రాంగ్గా నిలబడతా, మీరందరూ ఏడవచ్చేమో కానీ నేను స్ట్రాంగ్గా నిల్చుంటా, ఇది డైలాగ్. మీరందరూ ఏడవచ్చేమో కానీ నేను స్ట్రాంగ్గా నిల్చుకుంటా, తట్టుకోలేరు మీరు అంత ఈజీగా మీరంతా ఈజీగా మ్యానిపులేట్ అవుతారని నాకు తెలియదు, నేను చెప్పంగానే మీరంతా మ్యానిపులేట్ అయ్యారా, ఓకే 3 వీక్స్ గేమ్ ఆడిన మీరే నేను వచ్చి ఇట్లా చెప్పంగానే అట్లా మ్యానిపులేట్ అయ్యారంటే ఓకే రైట్, సరే ఇదంతా నేను చాలా పొగడ్తగా తీసుకుంటా, హ్యాపీగా తీసుకుంటా, ఓకే రైట్, బ్రింగ్ ఇట్ ఆన్ అంటుంది, బ్రింగ్ ఇట్ ఆన్, కొంచెం చెయ్యి కానీ అతి చేయకు అన్నట్టుగా అనిపించింది నాకైతే. సరే ఇది కొంచెం కొత్త మెడిసిన్, కొత్త టేస్ట్ లాగా అనిపించింది మనకు కూడా, కానీ రైట్ అంతకు మించి ఇంకేం లేదు. కానీ సో మొత్తానికి అయితే చాలా కాన్ఫిడెంట్గా, చాలా పొగరుగా, నేను తోపుని, నేను తురుముని, మీరు నన్ను తట్టుకోలేకపోతున్నా అంటే ఇద్దిరా పాత సినిమాలలో. సరే ఆ టైంలో మంచి ఎలివేషన్ ఇచ్చుకుంది ఆమె. ఇది మన ఎడిటర్ మామ కూడా మంచి కట్ చేసి మధ్యలో బీజిఎం వేసి టెటన్, ఐ డూ యూ థింక్ ఐఎమ్ దట్ క్యాపబుల్, టెటన్ డూ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, దట్ క్యాపబుల్ అనేసి బ్రింగ్ ఇట్ ఆన్ అనేది వేసిండు. టెటెటిన్ అనేసి మొత్తం లేపిండే ప్రోమోలో, 3rd ప్రోమోలో. సరే ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్కి నామినేషన్లో మిగిలింది రీతు, ఫ్లోరా, సంజన గారు, శ్రీజ, హరీష్, దివ్య. ఈ అందరి ఇట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నా గెస్ ప్రకారం హరీష్ డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, అండ్ ఫ్లోరా డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. శ్రీజ కూడా ఉంటుందంటారా? నాకెందుకు వీళ్ళిద్దరు అనిపిస్తాను, నా 6th సెన్స్. చూద్దాం ఈ వీక్ మన గెస్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూద్దాం. హరీష్ అండ్ ఫ్లోరా డేంజర్ జోన్లో ఉండొచ్చు. రేపు పొద్దుగాల నేను ఈ ఓటింగ్ పోల్ అనాలిసిస్ అంటే ఫస్ట్ ట్రెండ్ ఎట్లా నడుస్తుందో చెప్తా. అసలు ఫస్ట్ ట్రెండే ఫిక్స్ అయిపోతుంది, లాస్ట్ దాకా అదే ఉంటుంది. కానీ చూద్దాం. అట్టే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా నేను పోల్ పెట్టే ప్రయత్నం చేస్తా, మన యూట్యూబ్లో కూడా పోల్ పెట్టే ప్రయత్నం చేస్తా. మీరు ఎవరికి ఓటేస్తున్నారో అక్కడ ఓట్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఇది వీడియో. రేపు నామినేషన్స్ లైవ్లో కూడా మధ్యలో జరిగిన ముచ్చట్లేంటి అండ్ మిడ్ నైట్ ముచ్చట్లేంటి అన్నీ కూడా రేపు
11, 12 లోపల పెట్టే ప్రయత్నం చేస్తా. ఎర్లీగా పెట్టాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత పడుకోబుద్ది అవుతుంది, చూడబుద్ది కాదు. ఎర్లీ మార్నింగ్ లేచి రాసుకుంటా అన్నట్టు, అట్లా లేట్ అయిపోతుంది మనకి. రాత్రంతా కూర్చొని రాసుకొని పూర్తి స్థాయిలో హెల్త్లు ఖరాబ్ చేసుకొని ఎందుకులే అన్న ఫీలింగ్, అది మ్యాటర్. పిల్లలుగానే ఉన్నాయి. సరే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్, గుడ్ నైటు.